వారి పేరు, ఫ్యామిలీ, పిల్లలు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవలసిందిగా మొట్టమొదటిగా డి శ్రీలత రూల్ నంబర్ 1. సార్లకు, మేడంకు నమస్కారాలు. మా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. మా సారేమో కరెంట్ ఆఫీసర్ డ్రైవర్గా చేస్తాడు, నేను అలా స్లీపర్గా పనిచేస్తాను. మా పెద్దమ్మాయి ఏమో బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, ఎన్ఐటీలో జాబ్ చేస్తుంది, ఆమె సాఫ్ట్వేర్. చిన్నమ్మాయి కూడా డిగ్రీ అయిపోయి ఎంబీఏ చేసి తను కూడా సాఫ్ట్వేర్గా, ఇద్దరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. అక్కడనే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని వాళ్ళు వండుకుంటా చేసుకుంటుంటున్నారు. ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాము. నేను అనుకున్నాను ఒకప్పుడు 10th అయిపోగానే మళ్ళీ ఇంటర్ చేపిస్తే బాగుండు అని అడిగాను, కానీ మా నాన్న వద్దు, నువ్వు ఎక్కువ చదివితే మళ్ళీ నీకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావాలి, నువ్వు 2 రోజులు ఉపవాసం ఉన్నా మంచిదే, ఫస్ట్ క్లాస్లో వచ్చినా మంచిదే, నువ్వు మాత్రం నేను పంపించను, నువ్వు అలానే ఉండాలని ఊరికనుకున్నాను అనేది. నాకు ఏడుపు వచ్చేసింది అప్పుడు. అదే నేను చదవలే కదా, నా పిల్లలన్నా బాగా చదవాలని చాలా కోరిక ఉండేది. దాంతోపాటు మా పిల్లలు కూడా చాలా బాగా క్లెవర్ అయిపోయి బాగా చదివారు. వాళ్ళకు సన్మానం కూడా చేశారు మా సార్ వాళ్ళు కరెంట్ ఆఫీసులో. చాలామంది సార్ వాళ్ళు కూడా మాకు ఇట్లా హెల్ప్ చేశారు. అప్పుడు మాకు ఏంటంటే మా సారు డ్రైవర్గా పనిచేసేది. అప్పుడు 2,500 రూపాయలే వచ్చేది. నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అసలు డబ్బులు ఏమాత్రం సరిపోకపోయేది. ఆమె ఎన్ఐటీలో వచ్చినప్పుడు, అమ్మాయి నీకు ఇన్ని సరిపోవురా, వద్దు, ఎంసెట్ ర్యాంక్ మనకు రిటర్న్ 15,000 రూపాయలు ఇస్తూ అంటున్నారు, అటు వెళ్ళరా అంటే, లేదు నేను ఎంసెట్కి వెళ్ళను మమ్మీ, నేను ఎన్ఐటీకి వెళ్తాను, నాకు అటే వెళ్తానంటే మాకేం తెలియదు. అప్పుడు మా సార్ కూడా ఇంటర్ వరకే చదువుకొని ఆపేశాడు. అరే ఎట్లా ఏం కదా అనుకుంటే ఒక సార్ ఉండేది, రమణారెడ్డి సార్ అని, తను చాలా హెల్ప్ చేశారు. సిఎండి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ మనిషికి 5,000 వేసి పాపను అలా పంపించారు నైట్కి. తర్వాత వాళ్ళు 1 సంవత్సరం దాకా వాళ్ళే హెల్ప్ చేశారు. అందరూ మనిషికి కొన్ని చందాలాగా వేసి అమ్మాయిని పంపించారు. మీ ఆమెడ 10th చదువుకుంది కదా, ఏదైనా పోస్ట్ ఉంటే చూస్తాం లే శ్రీనివాస్ అని వాళ్ళే 1 year తర్వాత పోస్ట్ చూసినట్టు పెట్టించారు. అట్లా విధంగా బాగానే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు అయితే బాగానే ఉంటున్నాము. థ్యాంక్ యూ మాట్లాడినందుకు. ఎన్పిడిసిఎల్ ఆఫీస్లో సిఎండి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ శ్రీలత. నెక్స్ట్ సిహెచ్ శ్రీలత. తర్వాత వి సుజాత, జె సరిత, జి శ్రీదేవి, సుభద్ర రెడీగా ఉండండి. నెక్స్ట్ హలో, ఉపాధ్యాయులకు నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. మేము చేసేది అగ్రికల్చర్, వ్యవసాయము. నా బిడ్డ ఎంబీఏ చేసి లండన్లో సెటిల్ అయింది. ఇప్పుడు మా అల్లుడు హోటల్ మేనేజ్మెంటు లండన్లో ఉంటున్నాడు. నా కొడుకు డిగ్రీ అయిపోయి ఎంబీఏకు లండన్ పోయాడు. మేము వ్యవసాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉండేది కమలాపూర్ మండల్, విలేజ్ మండల్ కమలాపూర్. ఓకే. జే సరిత రూల్ నంబర్ 3. హాయ్ అందరికీ, హాయ్. నేను నా తోటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు నమస్కారములు. మేము హైదరాబాద్ చిల్కనగర్ ఉప్పల్. మా బాబు డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ 2nd year. ఆమె ఎంసెట్ క్వాలిఫైడ్ అయింది. ఆమె ఫ్రీ సీట్స్ ద్వారా బీటెక్ చేయగలుగుతుంది. ఇప్పటి వరకు నా పిల్లలు నాకు వెనుకమడి నుంచి పుషింగ్ చేస్తున్నారు. నా పిల్లలే నాకు సాటిస్ఫైడ్.
హలో, విద్య సార్లకు మేడంకు నమస్కారాలు, తోటి విద్యార్థులకు నమస్కారాలు. నేను ఏమో తీయవే. ఓకే ఓకే ఓకే. మాది జనరల్ స్టోర్ భీమాదంలో. నాకు ఒక పాప బాబు. పాప బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ చేసిన, నాకు మనవరాలు వచ్చింది. బాబు బీటెక్ అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్ చేసిండు బాబు. మా హ్యాపీ ఫ్యామిలీ ఇప్పటివరకైతే ఓకే. నేను భీమానంలో ఉంటున్నా. ఓకే, థ్యాంక్స్. చదువు చెప్పిన గురువులకు, టీచర్లకు నమస్కారాలు. నాతోటి చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా పెద్ద పాప బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది, చిన్న పాప ఎంబీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది. అంత చెప్పడానికి ఏం లేదు, అంత హ్యాపీ. తర్వాత బి సుభద్ర. క్లాప్స్ కొంచెం గట్టిగా వెళ్ళకని చెప్పి ఏమో చెప్తుంది ఖచ్చితంగా. బాగా వాటర్ తాగి బాగా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ రెడీ లేదా? నేను మీ సుభద్ర, బండారి సుభద్ర గొల్లపల్లె. Respected teachers and my dear friends, we all are gathered here after 30 years. This is the most happiest and auspicious day of ours. We are gathered here because of the Ravi. Give him a big applause. He collected all our friends' numbers and he did his job very well. And we are gathered here. This is the day to we remember our childhood memories and all the teachers are very well. Guru Devo Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava. మన పేరెంట్స్ మనకు బర్త్ మాత్రమే ఇస్తారు, కానీ మన గురువులు మనకు మంచి క్రమశిక్షణతో కూడిన చదువును బోధించి ఈరోజు మనము ఇంత మంచి పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణము మన గురువులు మనకు నేర్పిన పాఠాలు, క్రమశిక్షణ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి కారణం మన సార్ వెంకటేశ్వర్ల సార్. స్టిక్ తీసుకొని వచ్చిండంటే పరిగెత్తాలి. ఇప్పటికీ కూడా నేను కబడ్డీ ఆడతాను, దానికి కారణం సార్. I have completed my B.Ed and degree with B.Ed. I am doing own business, that is Subhadra Dairy Farm and food business, Crunchy Karams. Dear parents, dear friends, please support me and subscribe me, follow me. Thank you everything. మా సార్ NPDSL లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తారు, నేను మాత్రం ఓన్ బిజినెస్ చేసుకుంటా. మా పాప బీటెక్ కంప్లీటెడ్ అండ్ మ్యారేజ్ కూడా అయిపోయింది. పాప మా అల్లుడు సాఫ్ట్వేర్ పూణేలో ఉంటారు. థ్యాంక్ యూ. వీ కెన్ అప్రిషియేట్ హర్. యాక్చువల్గా ఆమె నంబరు మాకు 2 days బ్యాక్ వరకు కూడా లేదు. సో ఎట్ ఫైనల్ ఐ కాంటాక్టెడ్ హెచ్ రమేష్ ఫ్రమ్ నేరెల్లా. అతను ఏం చెప్పాడంటే, అన్న ఉందన్న, నేను వాళ్ళ తమ్ముడు ఉంటాడు మా దగ్గర. హలో, హాయ్. నాతోటి ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా బిడ్డ బీటెక్ చేస్తుంది, జాబ్ చేస్తుంది. నా చిన్న బిడ్డ డిఈడి చేసింది. నా కొడుకు డిగ్రీ చేసిండు.
ఇక నేను ఇంట్లోనే ఉంటా, మా ఆయనే ఆటో అసలు పార్టీలో మాది అసలు పార్టీ. మన ఎస్ఎస్సి స్కూల్ 94-95 బ్యాచ్కి గర్వకారణం. హైయెస్ట్ మార్క్స్ 100/100 తీసుకున్నటువంటి నా తోటి మిత్రుడు, అదేవిధంగా నేను తను కలిసి ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము, మంచాల భిక్షపతి. ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆజ్ఞా సమ్మేళనానికి ఇచ్చేసిన గురువులకి, అలాగే నా తోటి విద్యార్థినులకు అందరికీ శుభాభివందనాలు. నా పేరు భిక్షపతి. నేను ఇప్పుడు ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజన్ ఇంజనీర్ చేస్తున్నాను. బీటెక్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. మా మేడం వచ్చేసి జ్యోతి, ఇక్కడే మన కమలాపురం మండలంలోని కస్తూర్బా స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తారు. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 7th క్లాసు, పాప 5th క్లాసు. నేను ఇక్కడ భీమారంలో సెటిల్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కూడా భీమారంలో చేస్తున్నాను. ముందుగా నేనంటే నా యొక్క మెమొరీస్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారకులైన గురువులందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. అంటే మనం నిజంగా ఒక 30 years బ్యాక్, ఒక 30 సంవత్సరాల క్రితం మనం అందరం కూడా ఒక అజ్ఞానంలో, ఒక చీకటిలో, అంటే మనకు అప్పుడు ఏం తెలియదు. అంటే మన పేరెంట్స్ కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకున్న వాళ్ళే, కానీ వాళ్ళకు విద్య, చదువు, వాళ్ళకి ఒక కెరీర్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఏదో స్కూలుకు పంపాలి, వాళ్ళు వెళ్ళాలి, రావాలి. ఆ స్కూల్ కూడా ఏదో వాళ్ళు మళ్ళీ సాయంకాలం వాళ్ళు ఉదయం ఇంటి దగ్గర ఏదో పని చేసేటట్టుగా ఉండే అలా స్కూల్కి పంపించేవాళ్ళు. అంతేగాని వాళ్ళకు కెరీర్ అంటే ఏది తెలియదు. అసలు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి. అలాంటి తెలియని పొజిషన్లో ఉన్న మనల్ని ఒక మంచి పొజిషన్కి తీసుకురావాలని ఒక కారకులు అయినా ఈ టీచర్లతోటే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. నిజంగా ఆ రోజున అసలు నాకు ఏం తెలియదు. అంటే ఏం తెలియకుండా స్కూల్కి వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా నేను ఏంటంటే దేవేంద్ర సార్ గురించి చెప్పాలనుకున్నాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే సార్ అంటే నేను సార్కి ఏమి ఇచ్చినా కూడా నేను నా రుణం తీర్చుకోలేను. అంటే నిజంగా కూడా మా నాన్న చదువుకోపోయినా కూడా ఆయన ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్తుండేవాడు. అంటే ఆయన వ్యవసాయం చేస్తాడు కదా, ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక పొలం దున్నుతున్నప్పుడు ఒక 10 నాగళ్ళు పోతుంటే అంటే దాన్ని అంటే అది ఎవరైనా అంటే ఫస్ట్ వెళ్ళాలంటే దాన్ని భయపడేవాళ్ళు. అంటే దాన్ని సాలు వేయాలంటే ఇది సాలు వేలే వాళ్ళకు ధైర్యము, వాళ్ళకు ఒక నేర్పు, వాళ్ళకు ఒక స్కిల్ ఉండాలి. అలా ఎవరు ముందుకు రారు. అంటే మా నాన్న ఏమనేవాడు అంటే ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గ్రేట్ అనేవాడు. అంటే మనమే ఒకరికి మార్గదర్శకులుగా, మనకు ఓన్గా, అంటే మనకి ఎవరో సపోర్ట్ లేకుండా మనము చేయగలగాలి ఈ పని నేను చేయకుండా ఇంకెవరు చేయలేరు, ఇది ఎవరైనా చేస్తే నేను చేయగలను అని ఆ ఒక్క మోటని అక్కడ నేర్చుకొని ఈ స్కూల్లో ఇచ్చిన ఈ పుషప్ తోటి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే మనకి సార్లు అంటే మనకి గురువులు మనకు క్లాసులు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళ యొక్క స్కిల్, మన యొక్క నేర్పరితనం, వాళ్ళు చెప్పిన పాఠాలు ఈరోజు మనల్ని ఈ పొజిషన్లో ఉన్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే నేనైతే చాలా అంటే ఇప్పటివరకు నేను నా కెరీర్లో నేను బాగా కష్టపడింది అంటే 10th క్లాస్లోనే. అంతకంటే కష్టంగా నేను హార్డ్ వర్క్ చేసింది ఇంకా నేను ఎక్కడ అంటే ఈవెన్ డిప్లొమాలో కానీ ఈవెన్ బీటెక్లో కానీ నేను అంత కష్టపడలేదు. అంటే ఆ 10th క్లాస్ స్టాండర్డే నేను కెరీర్లో సెటిల్ అయ్యేంత ఒక స్టాండర్డ్ నేను ఇక్కడ నేర్చుకున్నాను. నేను అంతకంటే ఎక్కడ కష్టపడలేదు. చాలా సింపుల్గా నా యొక్క లైఫ్ అంతా నేను లీడ్ చేయగలను.
అంత అలా అంటే ఇప్పటికి కూడా ఇంకా నేను యాక్చువల్గా కష్టపడి తీసుకుపోద్దాం అనుకున్నాను. నేను 10వ తరగతిలో రాసుకున్న నోట్స్ స్టిల్ ఐ హ్యావ్, ఇంకా మా ఇంట్లో నేను మా పిల్లలకు చూపించినట్టుగా నేను ఇంకా ప్రిజర్వ్ చేసుకున్నాను. అంటే మనకు ఆ రోజుల్లో ఎలా అంటే ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ ఇవంతా ఉన్నాయి, పేరెంట్స్ గైడెన్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మనకి ఏంటంటే జనవరిలోనే సిలబస్ అంతా అయిపోయి ఈచ్ లెసన్కి ఒక్కొక్క చాప్టర్కి ఒక ఎగ్జామ్ పెట్టి ఈచ్ చాప్టర్లో మనం అంటే ఒక ఎండ్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ వరకే మనకి మొత్తం ఆల్ సబ్జెక్ట్స్లోనే మనకు ప్రతి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ పెట్టేసి మనల్ని అంత ఎక్స్పర్ట్ చేశారు. ఆ బుక్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. అవి చూసుకున్నప్పుడు అసలు మనం ఇంత బాగా కష్టపడ్డాం, మనకు సార్లు ఇంత బాగా చెప్పారు. నిజంగా నేను మా పిల్లలు చూపిస్తుంటే మీరు ఇంత బాగా చేశారని వాళ్ళు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఎంత ఆశ్చర్యమిస్తుంటే నిజంగా ఆ రోజుల్లో మనల్ని ఇంత బాగా తయారు చేస్తారు. ఆ హార్డ్ వర్క్ తోటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క టీచర్ అంటే ఈరోజు మనకి తెలుగు టీచరు శర్మ సారు మన క్లాస్ టీచరు సార్ లేకపోవడము బాధాకరము. సార్ చెప్పిన తెలుగు అంటే ఈరోజు మనం ఇంకా తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాము, ఇంత మనకి తెలుగు సంస్కృతి ఇంత బాగా మనకు ఇంకా మన వెంబడి ఉందంటే దానికి ముఖ్య కారకులు మన తెలుగు శర్మ సార్. అలాగే మనం హిందీ కూడా నిజంగా హిందీ కూడా మనం ఎలా అంటే సార్ ఒక కట్టబట్టుకొని వచ్చేసి హిందీ అంటే వాడికి వచ్చినా రాకున్నా బైహార్ట్ హిందీ అనే దానికి పెద్ద లాజిక్ స్కిల్స్ అట్లాంటి ఏముండదు, మామూలుగా నేర్చుకోవడం బైహార్ట్ చేయడం. సార్ ఎంతవరకు చేయగలరో మనకు అంతవరకు చేసి మనందరికీ హిందీ మినిమం హిందీ మన లైఫ్లో లీడ్ చేసేగలిగంత సార్ నేర్పించారు. సార్ ఈరోజు కూడా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము. అలాగే ఇంగ్లీష్ మనకు 9th క్లాస్ వరకు బాబురావు సార్ చెప్పారు. బాబురావు సార్ ఏంటంటే మనకి లీవ్ లెటర్ ఇంగ్లీష్లో రాస్తేనే లీవ్ యాక్సెప్ట్ చేసేవారు. సో అలా మనకు ఈ మాత్రం అంటే ఒక 30 years బ్యాక్ ఈరోజు మనం ఇంత ఇంగ్లీష్ ఎంతో కొంత మనం మాట్లాడి అర్థం చేసుకోగలుగుతున్నామంటే మనకు 9th క్లాస్ వరకు మనకి బాబురావు సార్ చెప్పింది. అలాగే మనకు గోపాలరావు సార్ అలా మన ఇది హెడ్ మాస్టర్ సార్ గోపాలరావు సార్ మనకు 10th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పి మనకి అంటే యాక్చువల్గా మనకు ఆ రోజుల్లో 30 years బ్యాక్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ మనము బాగా కవర్ చేసినా కూడా ఇంగ్లీష్ వచ్చేసరికి చాలా భయం వేసేది. చాలామంది ఇంగ్లీష్లోనే కొద్దిగా భయపడేవాళ్ళు, ఎందుకంటే మనకి మొదటి నుంచి ఆ ఇంగ్లీష్ గ్రామర్ అన్నా ప్రిపోజిషన్స్ అన్నా అవన్నీ కొద్దిగా కష్టంగా ఉండేది. అలాంటిది మనకి గోపాలరావు సార్ తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి మనందరం అంటే మన ఈ 94-95 బ్యాచ్ అనేది 94-95 బ్యాచ్ అనేది కమలాపూర్ మండలంలోనే రికార్డు 100కి 100% మనము 100కి 100% రిజల్ట్ వచ్చింది. అలాగే హైయెస్ట్ మార్క్ కూడా ఒక బెంచ్ మార్క్ అనేది కమలాపూర్ మండలంలో మనము ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాం ఆ బ్యాచ్. సో అప్పుడు ఈవెన్ ఇంగ్లీష్లో కూడా 100కి 100% మనం ఆ రోజు పాస్ అయ్యాము. ఇది మన గోపాలరావు సార్ యొక్క అలాగే శ్రీమతి మేడం గారి గురించి కూడా అంటే ఇందాక చెప్పారు. యాక్చువల్గా సైన్స్లో అదే 100/100 రావడం అనేది చాలా రేర్. అంటే ఈరోజు మనకు అప్పుడు ఉన్న మనకు ఒక టెక్స్ట్ బుక్ తప్ప ఏం ఉండేది కాదు. మనకు అప్పుడు మనం చదువుకోవాలనుకుంటే అసలు మనకు రిసోర్స్ కావాలి, అసలు మనకు బుక్స్ కావాలి. ఇప్పుడైతే ఏంటి టెక్స్ట్ బుక్స్ బిట్స్ ఇంకేంటి యూట్యూబ్ అని ఇంకా ఛానల్స్ అని అలా ఉన్నా. కానీ ఆ రోజుల్లో మనం ఏంటి ఏం చదవాలన్నా కూడా ఓన్లీ బుక్ మాత్రమే, ఆ బుక్ మాత్రమే చదువుకొని మనకి ఎంత కావాలో అంత చెప్పి మనకి ఎగ్జామ్స్కి ఆ లెవెల్లో ప్రిపేర్ చేసి నాకు మాత్రం అందులో సైన్స్లో 99/100 99/100 నాకు రావడానికి నన్ను తయారు చేసిన మేడంకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే స్పోర్ట్స్ నేను నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ హెడ్ మిస్టర్స్ని మిగతా సార్లను ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళు ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. నాకు చూసి అసలు ఇది కదా స్కూలు, అసలు ఇది కదా ఇప్పుడు ఉండాల్సింది స్కూలు, అసలు ఇప్పుడు ఎలా స్కూళ్ళు నడుస్తున్నాయి, ఇది కదా మనం ఈ వాతావరణంలో మనం ఇలా చదువుకున్నామని వాళ్ళు ఉన్న పిల్లలు వాళ్ళక్కడ ఇది వాలీబాల్ ఆడుతుంటే అసలు నాకు ఆ పాత రోజులన్నీ గుర్తుకొచ్చేసినాయి. అసలు మనం ఎలా పెరిగాము, ఎలా స్వేచ్ఛా వాతావరణంలో వెళ్ళాము, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిరోజు మనం ప్రతిరోజు కబడ్డీ ఖోఖో మనకు బ్యాడ్మింటన్ అలాంటి గేమ్స్ ఆడిపించారు. ఇప్పుడు మనం చూస్తే స్కూళ్ళల్లో ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిక్సీలో రుబ్బడము వాషింగ్ మెషిన్ వేసి రుబ్బడం తప్ప పిల్లల్ని ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా అలాంటి స్వేచ్ఛ వాతావరణం లేకుండా పెరుగుతున్నాం. అలా మాకు స్వేచ్ఛ అండ్ గేమ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇచ్చిన ఇది వెంకటేశ్వర వారికి మరొకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే సారు కూడా అంటే ఇందాక అప్పుడు మేము అంటే గూన్పర్తి నుంచి రావాలి, అప్పుడు మనం ఏంటి
ఒక్కొక్క సైకిల్ బ్రేక్ లేని సైకిల్, దానికి చైన్ లేని అంటే చైన్ పడిపోయే సైకిళ్ళు, దానికి ముందు వెనకాల మడ్గార్డ్ లేకుండా, బ్రేకులు లేకుండా, అవన్నీ ఒక్కొక్క దాని మీద ఇద్దరం వచ్చేవాళ్ళు. అయినా మేము 10 గంటలకు రావడానికి లేట్గా అయ్యేది. లేట్గా అయినా కూడా సార్ ఎండలో నిలబెట్టి, అంటే అది ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది. అంటే ఇది రౌండ్లు కొట్టియడం కానీ, లేదంటే అక్కడ గేటు ముందు ఉంచడం కానీ, అలా అంటే ఒక క్రమశిక్షణలో, అంటే జీవితంలో అంటే ఏది నువ్వు చదువుకున్నా, వ్యాపారం చేసినా, ఏది చేసినా కూడా ఒక క్రమశిక్షణ అనేది, ఒక డిసిప్లిన్ అనేది అవసరం. అలా మా అందరికీ డిసిప్లిన్ వచ్చే అటు చేసిన మన ఇది వెంకటేశ్వర గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా సోషల్ ఆనందరావు సార్ అంటే చాలా భయం సార్ అంటే. సారు ఇది మన లాస్ట్ ఇయర్ మరణించారు, నేను వెళ్ళాను అక్కడికి. సార్ మాత్రం నన్ను ఎక్కడ చూసినా కూడా గుర్తుపట్టేవారు చాలా బాగా. అంటే మనం సోషల్లో కూడా మనం అంటే ఎంతవరకు రీచ్ చేయాలో మనకు అంతవరకు మనకు చెప్పారు. అలా అంటే ఏదైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలంటే సోషలే. ఇప్పుడు ఇందులో ఉన్న మన మిత్రులు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి చాలా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. సార్ యొక్క కృషితోటి మనం ఈరోజు మినిమం అంటే మనకి ఆ జనరల్ నాలెడ్జ్ అలాంటివన్నీ మనకు వచ్చాయి. సార్ మన మధ్యలో లేరు. ఈ యొక్క వేదిక నుంచి ఈరోజు నేను ఈ యొక్క స్థాయిలో ఉండడానికి కారకులైన మా తల్లిదండ్రులు, అలాగే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీర్చిదిద్దిన మా గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవరిబడి. చాలామంది వివిధ పొజిషన్లు తదుపరి మరి ఇప్పుడే నేరేళ్ళ నుంచి వచ్చారు మిత్రుడు. సో నేరేళ్ళ వాళ్ళని తదుపరి గుర్రం రాజేందర్ మన మిత్రులు, మన 10th క్లాస్ కెప్టెన్ లీడర్ గుర్రం రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గురుగారులకు మరియు శ్రీపతి మేడం గారికి, నాతోటి స్నేహితురాలు ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక ప్రైవేటు జ్యువెలరీలో జాబ్ చేస్తున్నాను. అబ్బాయి మ్యారేజ్ చేశాను. అమ్మాయికి కూతురు, అబ్బాయికి అబ్బాయి. అల్లుడు కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. One more important announcement. So today is his birthday. Please welcome. Happy birthday, Rafiuddin. Thank you friends. Thank you very much. మీ అందరి సమక్షంలో నన్ను అందరి యొక్క ఆశీర్వాదాలు, అదేవిధంగా నేను బర్త్డే అసలు యాక్చువల్గా February 1st అన్నాడు రవి. ఫస్ట్ మీటింగ్లో నేను 9th పెట్టమని చెప్పాను. ఎందుకంటే బికాజ్ అట్లీస్ట్ నా బర్త్డే ఉంటుందని చెప్పేసి. అండ్ 100% ఐ విల్ అరేంజ్ ఈవినింగ్ పార్టీ. ఓకే, డోంట్ వరీ. అండ్ నా ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నా పేరు ఎండి రఫీయుద్దీన్. మాది అంబాల. ఇప్పుడు మేము శ్రీరాంపల్లి ఉంటున్నాం. నేను ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు వచ్చేసి 3 పిల్లలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్. ఆమె వచ్చేసి డిప్లొమాలో స్టేట్ ఫస్ట్. యాక్చువల్గా ఆమెను డిప్లొమా ఎందుకు చేయించాను అంటే బికాజ్ ఆఫ్ చాలామంది ఫ్రెండ్స్ మన వాళ్ళు డిప్లొమాతో అప్పుడు మంచిగా ఎదిగినరు. జస్ట్ 10th కూడా ఆమె 10/10 వచ్చింది. దెన్ నేను కొంచెం థింక్ చేశాను డిఫరెంట్గా, ఎందుకు ఇంటర్మీడియట్ ఇది అని చెప్పేసి కొంచెం పెద్ద పాపను డిఫరెంట్గా చేశాను. ఆమె స్టేట్ ఫస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆమె జాబ్కు రెడీ ఉంది. అండ్ నెక్స్ట్ చిన్న బాబు వచ్చి అమ్మ కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది మల్లారెడ్డిలో. షీఈ్ ఆల్సో టాపర్. బాబు 9th క్లాస్. 3 పిల్లలు. మా మిస్సెస్ వచ్చి హౌస్ వైఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రొఫెషనల్గా వచ్చేసి నేను వచ్చేసి ఏరియా సేల్స్ మేనేజర్ చేస్తున్నాను. 19 years నుంచి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి ఒక సేల్స్ మెన్ నుంచి వెళ్ళి చిన్న పోస్ట్ నుంచి వెళ్ళి నేను ఇప్పుడు ఒక ఏరియా సేల్స్ మేనేజర్కి వెళ్ళాను. అండ్ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి నా వరకు ఒక కారు, నా ఇల్లు, నా పిల్లలు, నా హౌజు, మంచి చదువులు, ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా
నేను కూడా ఒక డిగ్రీ వరకు చదువుకొని ప్లెయిన్ డిగ్రీ వరకు చదువుకొని మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను నాకు బీఈడి ఆల్సో ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకంటే అసలు చదువు అంటే ఏంది, ఎందుకు మనం ఆపాలి అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అది అసలు చదువు గురించి నేను అసలు మా వాళ్ళు ఎంత కష్టపడి, మా డాడీ చాలా కష్టపడి నన్ను అప్పటికి కూడా 10 రూపాయలు ఇవ్వమంటే కూడా బస్ ఛార్జెస్ కూడా జేబులో చేయి పెట్టి చూసుకోలేని పరిస్థితిలో ఉండేటువంటి చాలా కష్టపడి చదివించారు నన్ను. అంతేకాకుండా ఏంటంటే ఒకటి ముఖ్యంగా డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నాకు ముఖ్యంగా టీచర్స్ వాళ్ళు మనకు రియల్లీ ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు ఎలా ఉన్నారో కానీ మామూలుగా మ్యాక్సిమం టీచర్లు గవర్నమెంట్ టీచర్లు నేను వెళ్ళాను, వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది సంబంధం లేదు, లెసన్ చెప్పాను, శాలరీ వచ్చింది 50,000 1,00,000 జేబులో వేసుకున్న పోయినా నెల అయిపోయింది, శాలరీ క్రెడిట్ అయింది, ఓవర్ అంతే. వాళ్ళ భవిష్యత్తుని గురించి ఎవ్వరు కూడా చూడలేదు. కానీ స్పెషల్గా చెప్తున్నా ఇక్కడ ఉండేటువంటి టీచర్లు వీళ్ళు ఓన్లీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళు, శాలరీ కోసం కాదు. అది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే నేను అప్పుడు ఒక మిడిల్ క్లాస్ విద్యార్థిని, నేను టాపర్ కాదు, నాకు యావరేజ్ 84 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో కూడా. నేను కొంచెం మిడిల్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి సారు నన్ను కొంచెం స్పెషల్గా శ్రద్ధ చూపిండు. దేవేందర్ రెడ్డి సార్ కొంచెం రఫీద్దీన్ ట్రాక్ వస్తున్నాడు అంటే అప్పుడు కొన్ని బ్యాచెస్ ఉండేదన్నమాట. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ని పట్టించుకోరు, ఇక వదిలేస్తారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కొంచెం ఓకే, వాళ్ళందరూ పాలిటెక్నిక్స్ అది చేసేసి ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యారు. సెకండ్ బ్యాచ్లో నేను ఉండేది, నేను శ్రీనివాస్ ఉండేది, రాముగౌడు, యువరాజ్, రాజు అలా కొంతమంది, మేము నరేందర్, మేము అందరం సెకండ్ బ్యాచ్లో ఉండేదన్నమాట. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎక్కడికో, సరే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ సెకండ్ బ్యాచ్ వాళ్ళని కూడా మేము తించేసినాం, ఎందుకు మనం ముందుకు రావద్దు, ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళకూడదు అని చెప్పేసి అప్పుడు కష్టపడ్డాం. రియల్లీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు ఇంకొంచెం కష్టపడి ఆ ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళేది ఉంటే ఇప్పుడు మేము ఇంకెక్కడో ఉండేదని ఇప్పుడు బాధపడుతున్నాం. కానీ ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు కూడా మన పిల్లలు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు వచ్చిళ్ళు, నో ప్రాబ్లం. చదువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూపాయి లేకున్నా పర్లేదు, అన్నం తినపోయినా పర్లేదు, కానీ చదువు విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ విషయంలో, వాళ్ళకి పెట్టేటువంటి ఫీజులు కానీ డబ్బు కానీ ఏదైనా కూడా చదువు విషయంలో వెనక్కిపోవద్దు. చదువు అనేది ఎప్పుడైనా వాడికి మనం ఇచ్చేటువంటి ఒకే ఒక వానికి ఆయుధం కావచ్చు, అసెట్ కావచ్చు, ఏదన్నా కానీ నువ్వు రూపాయి సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ వాడిని ఒక మంచి విద్యావంతం చేసి సొసైటీలోకి వదిలిపెట్టు. రేపు వాడ మనల్ని ఇప్పుడు వృక్షవతి చెప్పినట్టుగా లైవ్గా ఏం చెప్పిండు, మా డాడీ నన్ను ఈ ప్రోత్సహించిండు అని ఒక చిన్న చెప్పిండు కదా. ఇప్పుడు చూడు, అతని వల్ల చాలామంది, అతని ఫ్యామిలీస్, అతని బ్యాక్గ్రౌండ్ కూడా ఎంతోమంది డిపెండ్ అవుతారు. అదేవిధంగా నేను ఒక సేల్స్ మేనేజర్గా నాకు 50 మంది రిపోర్ట్ చేస్తారు, 50 మంది ఫ్యామిలీస్ కూడా నేను రెస్పాన్సిబిలిటీ. అదేంటది ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ నాకు ఇలాంటి ఉపాధ్యాయుల వల్లనే, నేను నేర్చుకున్నటువంటి విద్య వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నానని గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఇలా నాకు ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఒక ప్రైజ్ వచ్చింది, నాకు 2 ప్రైజులు నేను గెలుచుకున్నా. అదొకటి నాకు బాగా గుర్తుంది మెమరీస్లో వచ్చేసి. తర్వాత హిందీ సార్ ఏంటంటే ఒకసారి సార్కు శాలరీ వచ్చినప్పుడు 10 రూపాయల కట్టలు ఇట్లా టేబుల్ మీద పెట్టిండు, చూడండి రా ఈ కట్టలు, మీలో ఎవడన్నా సంపాదించాలంటే నా శాలరీ ఇది, మీరు మంచిగా కష్టపడి చదువుకుంటేనే ఈ కట్టలు వస్తాయి. అప్పుడు అకౌంట్లో క్రెడిట్ కాలేదు, శాలరీ చేతికి ఇచ్చేవాడు హెడ్ మాస్టర్, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేది. అదే రోజు ఇలా చూపెట్టేవాడు అనిపించేది, మనం కూడా ఆ విధంగా ఉండేటువంటి మనం కూడా కట్టలు సంపాదించాలని అప్పుడు అనిపించింది. కాకపోతే ఇప్పుడు మనం కూడా సంపాదిస్తున్నాం అఫ్కోర్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఎక్కువ నచ్చిందంటే టీచర్ జాబ్. యాక్చువల్లీ నేను టీచర్ సెట్ కావాలనుకున్నా కానీ మార్కెటింగ్లోకి సేల్స్లోకి వెళ్ళాను. అయినా కూడా నేను 2000 నుంచి 2004 వరకు టీచర్గా చేశాను. యూపీఐ పబ్లిక్ స్కూల్ అండ్ జ్ఞానజ్యోతి అండ్ జెడ్పీ శ్రీరామపల్లిలో చేశాను. నాకు అదృష్టం ఏంటంటే నేను చెప్పినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా సెటిల్ అయ్యారు. వాళ్ళు నన్ను సేమ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పిలిచారు శ్రీరామపల్లిలో. నేను పక్కన కూర్చున్నాను ఈ స్టేజ్ మీద విత్ టీచర్గా. వెంకటేష్ సార్ వచ్చాడు, గూడూరు వెంకటేష్ సార్ ఉన్నాయి కదా మనకి, ఆ సార్ వచ్చారు. ఆ సార్ పక్కన కూర్చున్నాను. అంటే ఒక సార్ పక్కన నేను సార్లా కూర్చొని నేను గౌరవం పొందడం అనేది అది నా యొక్క చాలా ఇది అసలు మెమరీస్. అది కూడా ఒక చాలా హ్యాపీ. ఎందుకంటే ఎంత మనం సంపాదించినా ఎంత చేసినా కూడా ఒక టీచర్కు ఉండేటువంటి రెస్పెక్ట్ ఎవరికి ఉండదు. ఎందుకంటే కొన్ని వేల కాదు కొన్ని లక్షల మందిని తయారు చేస్తాడు. 1 లక్షల మంది చాలా డిపార్ట్మెంట్లలో చాలామంది ఎదుగుదలకు మూల కారణం ఒక టీచర్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి
చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మన గ్రూప్ ఫామ్ అయిన తర్వాత 5 to 10 years నుంచి వెళ్ళి ఒకసారి అందరం గెట్ టుగెదర్ అయిదామని చెప్పేసి రవణ బిషప్ చాలామంది కాల్ చేశారు నాకు కూడా. మనం కూడా అనుకున్నాం కానీ చాలాసార్లు ఫెయిల్ అయింది. కొంతమంది ఇప్పుడు వస్తుండ్రు, సుభద్ర కూడా రెడీ అన్నది, మళ్ళీ తర్వాత ఇదేంది, కొంతమంది మధ్యలో డ్రాప్ అవడం జరిగింది. బట్ ఒక్కసారి అనుకోకుండా ఎనీవే 30 years 25 నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ 25కి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ మిస్ అయింది. 30 yearsకు టుగెదర్గా, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద మనం కలిసినందుకు మన సాధక బాధకాలు కావచ్చు, ఫ్యామిలీ పరంగానే కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ఎడ్యుకేషన్ కానీ, జాబ్స్ కానీ, ఏదైనా కూడా మనం షేర్ చేసుకోవచ్చు. నీకు తెలిసింది నాకు చెప్పొచ్చు, నాది నీకు చెప్పొచ్చు, ఏదైనా కూడా వీ కెన్ టుగెదర్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు తక్కువ శాలరీ, తక్కువ జీతము లేకుంటే నేను చిన్నోడిని, నేను పెద్దోడిని, అలాంటి ఫీలింగ్స్ ఎవ్వరికి లేదు. తర్వాత ఆలేటి శ్రీధర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ NPDCL REC NIT. చాలా అది నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు, మరి ఎంతసేపు ఇస్తారో చూడాలి. అందరికీ నమస్కారము. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గోపాల్ సార్, HM సార్ గారు, దేవేందర్ రెడ్డి సార్ గారు, తర్వాత శ్రీమతి మేడం, వెంకటేశ్వర సార్, మరియు నాతోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. యాక్చువల్గా 10th అయిపోయిన తర్వాత మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు. అంటే బుక్షపతి, వీడు రవీందరు, మాకు అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలా లేకుంటే పాలిటెక్నిక్ వెళ్ళాలి, అంటే అసలు పాలిటెక్నిక్ ఉంటుంది అన్నది కూడా తెలియదు మాకు. అది యాక్చువల్గా అసలు నాకు ఆ ఫామ్ కూడా, పాలిసెట్ ఫామ్ కూడా మేము తీసుకురాలేదు. దేవేందర్ రెడ్డి సారే తీసుకొని వచ్చి అది ఫిలప్ చేసి సారే అప్లై చేశాడు. అట్లా ఆ విధంగా మేము ఒక మురళి, శివప్రసాద్, ఉమాకాంత్, వీళ్ళందరం సారు ఆ రోజు ఆ గైడెన్స్ ఇవ్వడం ద్వారా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఆ రోజు చేసిన డిప్లొమా చేసిన వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, అంటే మిగతా వాళ్ళు సెటిల్ కాదు, వాళ్ళు వేరే రంగంలో సెటిల్ అయ్యారు. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ నేను NPDCలో చేస్తున్నా ఏఈగా. ప్రజెంట్ నేను REC సెక్షన్ ఆఫీస్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప, బాబు. పాప ఫస్ట్ ఇయర్ బీటెక్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఇక్కడ ప్రశాంత్ నగర్లో సెటిల్ అయ్యాను, అంటే హన్మకొండలో సెటిల్ అయ్యాను. ప్రజెంట్ అయితే అంత హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్. తర్వాత డి చంద్రయ్య, దూలం చంద్రయ్య. చంద్రయ్య ఉన్నాడా? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నేను ప్రస్తుతం NPDCలో LDCగా పనిచేస్తున్నాను వరంగల్లో. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, చిన్న బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను ఇక్కడ 10th వరకు ఇక్కడ గుంపర్తిలో ఉన్నా. 10th తర్వాత మా ఫ్యామిలీ పొజిషన్, మా నాన్న చిన్నప్పుడు వెళ్ళాడు, ఆ ద్వారా అటు వేరే పక్క ఊరికి పోయినాం. ఆ 10thలో ఏమయ్యేదంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయ్యేది. ఆ లేట్ అయ్యేసరికి నాకు వెంకటేశ్వర సారు అక్కడ గేట్ కాడ కావలి కాసేది. 1-2 సార్లు దెబ్బలు పడ్డా. నాకు దెబ్బలు అంటే చిన్న నుంచి భయం. నేను తప్పించుకునే కొరకు తినకుండా కూడా నేను ఎర్లీగానే వచ్చేది, ప్రయత్నం చేసేది. అప్పుడు ఆ సార్తో 1-2 సార్లే పడ్డా. ఆ తినకుండా అయినా వచ్చి తప్పించుకొని క్లాస్కి అయితే అటెండ్ అయ్యేది. ప్లస్ నాకు ఎక్కువ మ్యాథ్స్లో డౌట్స్ ఉండేది. సార్ దగ్గర, దేవేంద్ర సార్ దగ్గర పోతే చిన్నోడానికి ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ బాగా థింక్ చేయకుండా నేను చెప్తాను కూడా, ఆయన ముద్దుగా పిలుచుకొని మళ్ళీ తర్వాతనైనా లంచ్ టైంలో పిలుచుకొని ఆ డౌట్ క్లియర్ చేసేవాడు.
అట్లా స్టడీలో మాత్రం మమ్మల్ని ప్రోత్సహించినందుకు అందరూ సార్లు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇక శర్మ సారు ఉండేది, మీరు రాసే తెలుగు ఆంధ్ర సైడ్ పేపర్లు పోతే దిద్దుతారు, వాళ్ళు ఒక పదం అంటారు, మరి తొత్తునా కొడుకులు అంటారు వాళ్ళు, జాగ్రత్త రాయాలరా అనేది. తెలుగులో బెస్ట్ మార్క్స్ తీసుకొచ్చుకున్నాను నేను. అన్ని సబ్జెక్టులోనూ మంచిగా మార్క్స్ వచ్చినాయి. తర్వాత నా స్టడీ ఇంటర్మీడియట్ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం చేసిన తర్వాత ఇది ఎందుకైనా అందరూ నా బ్యాచ్ వాళ్ళు ముందుకెళ్ళిపోయారు కదా అని మళ్ళీ ఐటీఐ చేసి దాని ద్వారా స్టార్ట్ చేసిన. జాబ్ కూడా సంపాదించుకున్నా. ఏముంది వల్ల ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇంటి దగ్గరనే ఉన్నా కానీ వేరే హన్మకొండలో సెటిల్ కావాలని చూస్తున్నా. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, మీ యొక్క అనుభవాలని షేర్ చేసుకున్నందుకు. తర్వాత ఎం రవీందర్ రీసెంట్గానే అన్నకు ఒక బిగ్ అప్లాడ్ ఇవ్వాలి అందరూ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అతను మోర్ దాన్ 5 జాబ్స్ సంపాదించడం జరిగింది. మోర్ దాన్ 5 జాబ్స్. స్కూల్ అసిస్టెంట్ ప్రజెంట్ జాయిన్ అయ్యారు. జేఎల్ వచ్చింది, పీజీటీ వచ్చింది, ప్లస్ టీజీటీ వచ్చింది, ఇంకా క్లారికల్ సైడ్ కూడా జాబ్ వచ్చింది. ప్రజెంట్లీ హీఈస్ వర్కింగ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ పరకాల గవర్నమెంట్ హై స్కూల్. ప్లీజ్. Good afternoon, friends. It's my honor to be here in front of you. అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి కొంచెం ఉన్నతమైన ఫ్యామిలీ నుండి వచ్చారు. కానీ నా ఫ్యామిలీ నేపథ్యం వ్యవసాయ కూలీలు. చదువు అంటే తెలియదు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి మన కమలాపూర్ మండలంలో ఒకటేసారి 4-5 జాబులు కొట్టడం అంటే అంత ఈజీ కాదు. దీని వెనకాల శ్రమ ఉంది, నా మిత్రుల కోఆపరేషన్ ఉంది. మహమ్మద్ రజాక్ మన క్లాస్మేట్ కాకున్నప్పటికీ కూడా, మన మధ్య లేనప్పటికీ కూడా తను చేసిన మోటివేషన్ చాలా గొప్పది. మన కంపానియన్స్, మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మనం అలానే ఉంటాం. మనమైనా మన చిల్లరైనా కంపానియన్స్ని చూజ్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు సెటిల్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఐ టుక్ 46 years టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్. 46 సంవత్సరాలు తీసుకున్నానండి నేను. ఇక్కడ ఉన్న చాలామందికి మోటివేషన్ దేవేంద్ర రెడ్డి సార్, అఫ్కోర్స్ నాకు కూడా, కానీ నాకు మ్యాథ్స్ రాదు. మ్యాథ్సే జీవితం కాదు, జీవితంలో భాగం మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ రాకున్నా, సైన్స్ రాకున్నా, ఇంతమంది ఉపాధ్యాయుల ముందు ఒక ఉపాధ్యాయునిగా ఉన్నందుకు గర్విస్తున్నాను. అంటే ఒక సబ్జెక్ట్ అనేది ఇన్ఫినిట్లీ మీరు చూజ్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ అనేది అది మ్యాథ్సే కానక్కర్లేదు. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని తయారు చేయవచ్చును, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ని. కానీ ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక ఇంజనీర్ని, ఒక పొలిటీషియన్ని తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఇక్కడ ఎంతోమంది పొలిటీషియన్స్, అందులో మన మిత్రుడు రాజేందర్. మనం చూజ్ చేసుకునేటువంటి ఈ రంగమైనా అందులో ఎపెక్స్ స్టేజ్లో ఉండాలి. మనం అంటే ఉన్నత స్థానంలో. మన గురువు వెంకటేశ్వర సార్ కూడా పొలిటీషియన్గా అవతరించాడు. ఐ థింక్ ఎంపీటీసీగా. మనం మన చుట్టూ వారికి బాగు చేయాలి అంటే మనం పొలిటీషియన్గా మారవచ్చును. అలా పొలిటీషియన్గా మారి సేవలు అందిస్తున్న
మన రాజేందర్ అన్నకి కృతజ్ఞతలు. ఇక ఒకసారి నేను హుజరాబాద్లో ఉండగా మన సీన్ అన్న కూడా నేను ఒకసారి హుజరాబాద్లో ఉండగా గెస్టెడ్ సైన్ కోసం హెచ్ఎం దగ్గరికి, పీజీహెచ్ఎం దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళానంటే డిప్యూటీ ఈఓ దగ్గరికి వెళ్ళాను. ఎవరో తెలుసా? హుజరాబాద్ డిప్యూటీగా చేసింది ఎవరో తెలుసా? మన దేవేంద్ర రెడ్డి సార్. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అటెండర్కి చెప్పాను, ఇక్కడ రవీందర్ అంబాల్ నుండి వచ్చాడు సార్ కలవడానికి అని చెప్పాను. అటెండర్ వెళ్ళి సేమ్ యాస్టేజ్గా డెలివరీ చేశాడు. రమ్మన్నారు. వెంటనే వెళ్ళాను. ఏంద్రా రవి, నేనే దొరికానారా? నేను డిప్యూటీ ఓనరా గెస్టెడ్ సైన్ చేయడానికి అంటే ఒక డిప్యూటీఓ గెస్టెడ్ సైన్ చేయడండి 100% చేయడం. అక్కడ బ్రాండ్ ఏంటంటే అంబాల్. అంబాల్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని మనం కాపాడుకోవాలి, సృష్టించాలి, కాపాడుకోవాలి. మన ముందున్న రమణయ్య వాళ్ళ కొడుకు శ్రీనివాస్ తెలుసా మీకు? అతడు కూడా ఇప్పుడు నేను గురుకులాలో కొట్టిన జాబ్స్తో పాటు నాతో పాటు సీన్ బాబాయ్ కూడా సెలెక్ట్ అయ్యాడు. రాచమల్ల సీలు సాధి చూస్తున్నాడు. మన రమణయ్య వాళ్ళ కొడుకు. ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా టు అచీవ్ ఎనీథింగ్. అది నేను చెప్పదలుచుకుంది. నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, నాకు పిల్లలు వచ్చారు, అది కాదు. నేను ఒక పీజీతో నా లైఫ్ను స్టార్ట్ చేశాను. మ్యారేజ్ అయింది. తర్వాత ఎల్ఎల్బి చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏ హిస్టరీ చేశాను. ఇప్పుడు నిన్నటి వరకు కూడా నేను హైదరాబాద్లో ఉన్నాను. పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీలో డిప్లొమా చేస్తున్నాను. ఆ ప్రాక్టికల్స్కి నేను అటెండ్ అయ్యాను. అంటే మన లైఫ్, త్రూ అవుట్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు అచీవ్. నేను 40కి వచ్చాను, 50కి వచ్చాను, దుకాణం బంద్ చేసుకోవడం అది కాదు. అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్ వీ హ్యావ్ టు అర్న్ సంథింగ్. అది నా పాలసీ. నన్ను ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు, ఇంకేం చదువుతారా అని. వాళ్ళందరికీ అదే లెసన్. ఇప్పుడు నా డిగ్రీ చూసి, నా పీజీ చూసి ఈర్చిపడతారు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సర్కిల్లో అంత చదివిన వాళ్ళు లేరు. నా మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్, రాము బావ మై క్లాస్మేట్, నిరంజన్ మామ, రఫీ మామ, మన మధ్యలో లేని రజాక్ మామ. కులాలు వేరు. ఎలాంటి కుల అనేటువంటి ప్రసక్తి లేకుండా వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని అన్నం పెట్టి, టీ పెట్టి నన్ను చూసుకున్నటువంటి, ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా పాదాభివందనం. ఇక గురువులు శర్మ సార్ ఈజ్ తెలుగు ఈజ్ శర్మ సార్. వీ కెనాట్ డిఫైన్ ద పర్సనాలిటీ హూ టాట్ us తెలుగు. అంత బ్రాహ్మణుడు, ఎంత పదాలను చదవడం, పద్యాలను చదవడం, విద్యార్థులను మోటివేట్ చేయడం, నవ్వించడం, వాటన్నింటికీ శర్మ సారే. హిందీ సార్ వైట్ షర్ట్ వేసుకొని వస్తే కేల్కతం దుకాన్ బంద్. ఏమో కొట్టేదండి. నేను పూర్ ఫ్యామిలీలో పుట్టానని చెప్పాను. నేను అప్పుడు 10th వరకు కూడా టపకాణలు వేసుకున్నానండి. సార్ కొట్టే కొట్లకు విపరీతమైన నొప్పులు. మంచి డ్రెస్ వేసుకునే స్థితిలో లేని నేను. గైడ్ కొడుకునేటువంటి స్తోమత కూడా లేదు. నేను రాజుమామ గైడ్లో మనల్ని హిందీ సార్ ఇంటి దగ్గర చదువుకొని తెలుగులో రాసుకొని రమ్మని చెప్పేది. లెసన్ కూడా రాసుకొని రమ్మనేది. పైన పారాగ్రాఫ్ చదవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. డబ్బులు లేవు, గైడ్ లేదు. రాజుమామ గైడ్లో చూసుకొని అది రాసుకొని ఇంటి దగ్గర చదువుకొని చెప్పేవాళ్ళం. గుండా అంటే కథమే, ఇక మన పని అయిపోయినట్టే. గుండాని కట్టబట్టుకొని వచ్చిందంటే పిచ్చ కొట్టడు కొట్టేది. ఆ సార్ కొట్టడం వల్లే ఇప్పటికీ కూడా ప్లేట్ జిందులో చెప్పగలను నేను. ఇంగ్లీష్ సార్, బాబురావు సార్ అండ్ గోపాల్ సార్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాడంటే కామ్ అంతే. ఇక హీ టాట్ us ఇంగ్లీష్ వెరీ వెల్. అవడానికి భయపడేవాడినండి. కారణం ఉంది. ఎందుకంటే నేనేం అచీవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేసేటువంటి స్థితిలో కూడా లేను.
ఇట్స్ టూ డిఫికల్ట్ టు పే 2-3,000. ఇది నన్ను ఎంతగానో కలిచివేసింది. ఇక నేను టీచర్గా మారడానికి ఒక ఇన్స్పిరేషన్ మా నాయన అని పిలిచేది నేను. ఆయన అకాల మరణం నన్ను చాలా కలిసివేసింది. నాయన చనిపోయాడు, అమ్మ పరిస్థితి ఏంది, పిల్లలిద్దరు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ అనేది నన్ను 2 years నిద్ర పోనివ్వలేదండి. డైలీ 16 hours చదివాను. ఆ ఏజ్లో 44-45 yearsలో ఎవరు చదవరండి. 16 hours చదవడం అనేది ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అలా చదివి మన విలేజ్లో ఉన్నాం. అంటే మనకి అంటే డిసిప్లిన్ అనేది మనం సబ్జెక్ట్ వైజ్ టీచర్ల గురించి చెప్పుకున్నాము. అలాగే మనం చదువుకున్నప్పుడు అంటే మనకి అటెండర్గా ఉన్న చంద్రమౌళి అంటే మీరు అందరూ మనకు గుర్తుంటుంది. అది ఎంత డిసిప్లిన్, ఎంత ఫంక్షనాలిటీ అంటే మనకి అంటే టైం ఒక 10 గంటలకు ప్రేయర్ అంటే అసలు 10 గంటలకు నిజంగా అక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో ఎలా అయితే బెల్లు కొడుతుందో మనకి అసలు ఎవరు వచ్చినా ఏ సార్ ఎక్కువ పీరియడ్ చేసుకున్నా మనకు టైం టు టైం ఎంత డిసిప్లిన్గా చంద్రమౌళి మన 5 అటెండర్ ఉండేవారంటే ఆయన దగ్గర నుంచి కూడా అంటే మనము నేర్చుకోవడానికి గురువులే కాకుండా మన తోటి ఇంకా పనిచేసే వాళ్ళ దగ్గర కూడా అలా నేర్చుకోవచ్చు. అలా చంద్రమౌళి దగ్గర నుంచి కూడా మనం అటెండర్ నుంచి కూడా క్రమశిక్షణ నేర్చుకున్నామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన లేరు అంటే ఆయన ఈ మధ్యలో లేరు. ఆయన ఒక ఉద్యోగరీత్యా ఆయన 100% చేశారు. అదొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక రవీందర్ చెప్పినట్టుగా అంటే మన తోటి మిత్రులు మనం పెరిగే వాతావరణమే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికి అది 100% నిదర్శనము. అంటే మేము గూన్పర్తి నుంచి ఒక 5-6 వచ్చేవాళ్ళం స్కూల్కి. మేమందరం కూడా అంటే మా ఊర్లో ఆ రోజులలో ఎడ్యుకేటెడ్ అంటే పరమేశ్వర్ సార్ మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ అంటే మేము స్కూల్ అయిపోగానే మేము అంటే ఇక్కడ మనకి 4th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మన గోపాలరావు హెచ్ఎం సార్ గారికి మరియు దేవేందర్ సార్ గారికి, శ్రీమతి మేడం మరియు మన పీటీ సార్ గారికి ధన్యవాదాలు. రాజు నన్ను అందరూ నా ఫ్రెండ్స్ అందరూ గడ్డపోతానేది అప్పుడే 10th క్లాస్ నాకు కొంచెం మీసాలు వచ్చినాయి. అంటే దేవేందర్ సార్ ఒకసారి అదేమంటారు మన సూత్రం అడిగింది A+B² సూత్రం చెప్పిన అంటే నాకు ముందు అక్షర భాష రాలేదు. నాకు ఒక మెమొరీ అదన్నాడు 10th క్లాస్లో. ఫస్ట్ అక్షరం రాదన్నాడు, తర్వాత ఆటోమేటిక్గా వస్తాడు. అది 8 ఒక గుద్దు సార్ ఒక గుద్దు అంటే అది చెప్పేసిన వెంబడే. కాబట్టి నా గ్యాంగ్ లీడర్ సార్ హిందీ సార్తో కూడా మెన్షన్ ఉండే. అందరికీ నాకు విద్యాబుద్ధులు చెప్పినట్టు గురువులకు అందరికీ ధన్యవాదాలు. నేను చదువుకోలేకపోయినాను. నాది చిన్న ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ పెద్దదే కానీ ఆర్థికంగా చదువుకోలేదు. కానీ నా బిడ్డని MBBS ఇప్పుడు 4th year అయిపోయింది. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది, అయిపోతుంది. ఇక కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. నేను చిన్న రైతుని, ఒక 3 ఎకరాల రైతుని. నా భార్య మేము వ్యవసాయం చేసుకుంటూ అంత ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ మన సమ్మేళనానికి చాలా కష్టపడ్డారు. రవాణా, భిక్షపతి, సుభద్ర, మన ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఆ చిన్ననాటి మిత్రులు కూడా వాళ్ళతో చాలా మెమరీస్ చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడలేదే ఫస్ట్ టైం. అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ కొంచెం ధన్యవాదాలు. తర్వాత బి రాజు, బోయిన్ రాజు. మా గురుగారులకు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విజయించున్న గురువు గారికి, తోటి విద్యార్థుల గారికి నా ఒక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజు. మాకొక కొడుకు
సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. నేను మాట్లాడినందుకు ఆదేశించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ రాజు. రాజుకు గురువు గారికి పాదాభివందనాలు. నాతోటి మిత్రులందరికీ నమస్కారాలు. నాకు పాప ఒక బాబు. పాప ఫామ్ డి 3rd ఇయర్, బాబు 1 year, ఇంటర్మీడియట్ 1 year. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారములు. నా తోటి మిత్రులకు నమస్కారములు. నా పేరు నిరంజన్, మా భార్య పేరు రజిత, మా బిడ్డ పేరు పూజ, మా కొడుకు పేరు నిత్యప్రకాష్. మా పాప డిగ్రీ కంప్లీటెడ్ చేసింది, మ్యారేజ్ చేశాను. మా కొడుకు 10th పాస్, డెకరేషన్. నేను ప్రస్తుతానికి శ్రీ చైతన్య స్కూల్ అటెండర్ ప్లస్ క్లీనర్గా చేస్తున్నాను. మా భార్య ఎంజేపీ స్కూల్ చీపర్గా చేస్తుంది. మై ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. ఫ్రమ్ గున్పర్తి, వన్ మోర్ గుడ్ పర్సనాలిటీ ఫ్రమ్ గున్పర్తి. అందరికీ నమస్కారం. అందరూ ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇదే మా నేరల్ల దేవేంద్ర రెడ్డి సారు ఫస్ట్ నాకు ఇంప్రెషన్. దాని తర్వాతనే మళ్ళీ మాకు గోపాల్ సార్, పిటి సార్, వీళ్ళు చెప్పినట్టు ఇంటేనే నాకు ప్రస్తుతానికి మేము గోదావరి క్యాన్లా ఎన్టీపీసీలో మన రాజువల్లి లేవర్గా వెళ్ళరుగా పనిచేస్తుంది. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ప్రస్తుతానికి మా 94, 95 94, 95. థ్యాంక్ యూ జయ రమేష్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్. So respected teachers, my name is Shekhar. So I have completed MSc Biotechnology in 2000 year. So అందరూ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా మ్యాథ్స్లో అయితే నేను టాప్ కాదు, నేను ఇంకో రంగం బయాలజీ. సో బట్ మా వైఫ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అయిపోయింది. సో తను నా దగ్గరే అంటే నాకు అంబిటస్ లైఫ్ సైన్సెస్ ఇస్ a pharmaceutical company, sir. I have a own pharmaceutical company and it is one of the leading pharmaceutical company in AP and Telangana. And almost all I have 50 employees working under with me. So overall Ambitus Life Sciences is almost all 15 crores per annum we are doing, sir. It's a partnership firm. అండ్ సో ఇదంతా మాట్లాడుకోవడానికంటే ముందు సో ఈ స్కూల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు ఒక 500 రూపీస్తోని, జస్ట్ నాకు తెలిసి అయితే ఒక 500 రూపీసే. ఈ రోజులల్లో ఇప్పుడు మా పిల్లలకి చూస్తున్నాము లక్షలు పెట్టి చేర్పిస్తున్నాము ఫస్ట్ నుండి 10th వరకు. ఇంకొకటి కూడా గర్వంగా చెప్తాను, గోపాల్ సార్ ఆల్ ద డిపార్ట్మెంట్ 500 రూపీస్తోనే 10th వరకు చదువుకున్నామంటే మా 10th బ్యాచ్ తర్వాత 100% 95, 94, 95 బ్యాచ్ 100% పర్ఫామ్ చేసి దాని తర్వాత అంబాలా హై స్కూల్లో సీట్లు దొరకకపోయేది. అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆఫ్టర్ దాట్ సో నాకు తెలిసి అడ్మిషన్లు దొరకకపోయేది బికాస్ ఆఫ్ రెస్పెక్టెడ్ అవర్ టీచర్స్. సో ఇంకా ఇంతకంటే చెప్పదలుచుకున్నది ఏం లేదు. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్స్కి వెళ్ళి కష్టపడి చదువుకున్నాము. టీచర్ల గురించి చెప్పి
అంత కాకపోయినా కానీ సార్ డెఫినెట్లీ మీరందరూతోనే ఈ పొజిషన్లో ఉన్నాము. మేము ఈ పొజిషన్లో ఉండి ఒక 50 మంది 60 మందికి ఇవ్వగలుగుతున్నాము, మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నాము. సార్ మీ గురించి అయితే నేను ఒకటి నోటీస్ చేస్తాను సార్, నాకు బాగా గుర్తు. స్కూల్కి డ్రెస్లో లేకపోతే ఒక నా బిజినెస్కి కూడా వన్ ఆఫ్ ద అదొక మంత్ర అలాగా. ఏంటి సార్ అంటే స్కూల్ డ్రెస్ రాకపోతే మీరు ఖచ్చితంగా గేట్ బయట నిలబెట్టేది, కొన్ని రోజులేమో కొట్టేది, కొన్ని రోజులు ఇంటికి పంపించేది. నాకు తెలిసినంత గుర్తు వరకు సార్. ఆ తర్వాత నేను అనుకునేవాడిని, సో ఇప్పుడు ఈ స్కూల్ డ్రెస్ కావాలంటే నాకు ఏం కావాలి? సో డబ్బులు కావాలి అంటే ఒక 3 రోజులు కూలికి పోతే ఒక 70 రూపీస్ వస్తాయి. సో ఆ 70 రూపీస్ 3 రోజులు 3 సండేలు పోతే ఆ 3 వారాలు తను తినేది. ఆ మూడు సండేలు కూలికి పోయి ఆ వచ్చిన డబ్బులతో ఒక యూనిఫామ్ తీసుకున్నాను. ఆ తర్వాత 1 ఇయర్ ఫ్రీ. అంటే అక్కడ నేర్పించింది ఏంటి సార్ అంటే డబ్బులు ఎలా సంపాదించాలి. సో అంటే కూల్కి ఒక లెసన్ సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద లెసన్. ఆ విధంగా ఈ పొజిషన్లో ఉండడానికి మీరందరూ ఎంత చెప్పినా తక్కువనే సార్. మీకు పాదాభివందనం చేస్తే టైం లేదంటున్నారు, అంటే మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. ఎందుకంటే బికాస్ నేను జోనల్ మేనేజర్ వరకు వర్క్ చేశాను డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో. సో నేను ఎంతైనా మాట్లాడచ్చు, ఎందుకంటే నా టీం వెళ్ళినప్పుడు నేను ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్. నా క్లాసులో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నేను ఎంతసేపు అయినా లెక్చర్ ఇవ్వచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ టైమ్. సో స్పీకర్ ఒక డైనమిక్ పర్సనాలిటీ అని ఎందుకు చెప్పానంటే, హీఈస్ గివింగ్ ద మోర్ దాన్ 50 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. హీజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి మోర్ దాన్ 15 crores ఉంది. సో అంటే ఒక మన తోటి మిత్రుడు ఒక 50 మందికి ఉద్యోగం తెలియజేసుకుంటూ, ఈ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గోపాలరావు సార్ గారికి, దేవేందర్ రెడ్డి సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, శ్రీమతి మేడం గారికి ఫస్ట్ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మన మహిళలకి, అంటే మా విద్యార్థినులకు అందరికీ శుభాభినందనలు. భార్గవి కెమికల్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బుర్ర నోమేశ్వర్ గౌడ్. ఇక నేనేం మాట్లాడాలన్నా తక్కువ, ఎందుకంటే సుభద్ర మేడం ఇప్పటికే అంటుంది అప్పటి నుంచి ఆకలి అవుతుంది అని. మరి నేను మాట్లాడితే ఉన్నాక ఏమవుతుందో మరి నాకైతే తెలియదు. అందుకే ఆకలి అవుతుంది అంటే తొందరగా ముగిస్తా. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి మెయిన్ ముఖ్య అతిథులుగా సుభద్ర మేడం కావచ్చు, మన మంచాల భిక్షపతి కావచ్చు, మన పెరుగుల రవి కావచ్చు, వీళ్ళ సమ్మేళనంతో ఇలా మనందరం కలుసుకోగలిగినాం. ఇవాళ ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం అంటే ఈ ముగ్గురే 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఈ ముగ్గురు చేయబట్టి 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. తర్వాత శ్రీదేవి మేడం ఎప్పటికీ ఆర్ట్స్ అండ్ డాన్స్ కాలేజీలో ఎప్పటికీ కలుసుకునేది మేము. తర్వాత ఈ మేడం వాళ్ళందరూ, ఈ సార్లను, నాకు 2 పెళ్ళాలు 2 కొడుకులు, పచ్చు పిల్లం భార్యతోటి నాకు డైవర్స్ అయినాయి. 2 కొడుకులు మాత్రం తేజస్వి హై స్కూల్లో చదువుతున్నారు. ఒకరు 7th క్లాసు, ఒకరు 5th క్లాసు. తేజస్వి హై స్కూల్లో ఎర్రగట్టుకుంట. 2 ఫస్ట్ భార్యతోటి డైవర్స్ అయినా, సెకండ్ భార్య ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నది. నేను మాత్రం బిజినెస్లో ఉన్నా. బస్ ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇక వెంకటేశ్వర సార్కి నేను ఒక స్టిక్ ఒకటి ఇవ్వ, నాకు స్టిక్ అక్కడ స్టిక్ ఉన్నది. ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్, ఒకటి కొట్టారా? కొట్టారు సార్, కొట్టాలి. క్లాసులో ఉన్నదానిలో పొట్టోడు వీడు, తర్వాత చాలు కూడా క్లాసులో కూడా చాలు. అప్పటికి ఇప్పటికీ ప్రవర్తనలో ఇంకా మార్పు అనేది రాలే. సరే, ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క బాగోగుల గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ ఆయురారోగ్యాల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి కోరుకుంటారు. అందులో అదేవిధంగా కోరుకునే వాళ్ళం. సరే, రాము
ఇప్పటికీ మంచి ఘోరంగా కొట్టిండు నన్ను. ఒక శ్రీమతి మేడం మాత్రం కొట్టలే నన్ను. ఒక శ్రీమతి మేడమే కొట్టలే నన్ను. ఓకే, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ప్రతి ఒక్కరు కొంచెం ఆర్డర్లో ఒక 3 నుంచి 4 లైన్లు వెళ్తే ఈ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం పొడుగున్న వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఎట్లున్నారో వెనక దిక్కు, పొట్టోళ్ళు అంటే బాలంటోళ్ళు ముందు. భిక్షపతి పీట్ సార్కు రామగౌడ్ పెడతాడట. రైట్, ఇది ఆన్ చేశారు, ఫ్యాన్ ఆన్ చేయదు అన్న. కొంచెం మీరు కొంచెం బ్యాక్ ఉన్నారు. మరి పీట్ సార్కి చాలా అందరూ ప్రీతిపాత్రంగా మరి టైం పర్మిట్ చేయకపోవచ్చు. హ్యాపీ బర్త్డే సాంగ్ వాడాలి, చూద్దాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రఫీయుద్దీన్, హ్యాపీ బర్త్డే టు డియర్. లోపల అతను కూడా ప్రతిరోజు మనకు ఏ విధంగానైతే ఉపయోగపడాలో అతను చెప్పినటువంటి అతను మనకు ఎగ్జామ్స్లో కానీ పేపర్స్ స్టాంపింగ్ చేయడము, స్టాప్లర్ చేయడము, ఎగ్జామ్స్ తదుపరి ఇచ్చేటువంటి వాటిలో కూడా అతను ఉన్నాడు. అతని కూడా ఒక ముఖ్యంగా మన జీవితంలో కూడా. మరియు మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు బోయిని ఐలుకొమురు. నేను టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ టీచర్గా వర్క్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో. తను ఎంఏ బిఈడి చేసింది. తర్వాత నాకు 2 పిల్లలు. పాప 9th క్లాస్ చదువుతుంది, తర్వాత బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మెయిన్గా మీ స్టేజ్కి రావడానికి కారణము నాకు చదువు నేర్పిన గురువులు. ముఖ్యంగా చెప్పాలంటే దేవేందర్ రెడ్డి సారు మరియు శ్రీమతి మేడము. వాళ్ళు మెయిన్గా నాకు మ్యాథ్స్లో 100కి 100 మార్కులు రావడానికి వల్ల కారణము. తర్వాత సైన్స్లో కూడా 97 out of 100. సో మెయిన్గా వాళ్ళు మనలో ఉన్న టాలెంట్ను గుర్తించి మనల్ని ప్రోత్సహించి తర్వాత మనకు ఒక జీవిత గమ్యాన్ని నేర్పించారు. సో అందుకు నా శిరస్సు వంచి పాదాభివందనలు చెప్తున్నాను. సో ఇంకా వెంకటేశ్వర సార్ గారు మెయిన్గా ఆయన క్రమశిక్షణ చాలా నేర్పించారు. నమస్కారాలు, తోటి ఫ్రెండ్స్కు నమస్కారాలు.
నేను ప్రైవేట్ ఎంప్లాయీ. మా పాప మ్యారేజ్ చేశాను. పాప అంబర్పేట సిపి రైటరు అల్లుడు. పాప సాఫ్ట్వేరు. ఒక మనవరాలు ఫస్ట్ మనవడు వచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ. '94, '95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువులందరికీ పాదాభివందనాలు ముందుగా. అట్లాగే నా తోటి మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు నేను నరేందర్. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి చిన్న మెమోరీస్. దేవేంద్ర రెడ్డి సారు ఒకరోజు ఇట్లా గేట్ నుండి వస్తున్నాడు. అప్పుడు మేము ఇక్కడ నేను ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ మొత్తం అందరూ పక్కబడినటువంటి విద్యార్థులందరూ అందరు వేయిళ్ళు. నేను ఒక్కనరే రారా అని చెప్పేసి ఇట్లా ఆడుతున్నా. అప్పుడు వచ్చేసి వెనకకెళ్ళి వచ్చేసి రే ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇది సార్ ఈ చేతితోటి గుద్దేవాడు. అప్పుడు ఒక ఎందులో నన్ను ఒక పోటు కొడితే మామూలుగా తాగలే అమ్మకం బాబ్రే అని చెప్పేసి నేను అప్పుడు ఒక రకంగా ఏదైనా. కానీ గురువుగారికి పాదాభివందనము. నేను వాస్తవానికి సార్ యొక్క ఇన్స్పిరేషన్ సార్ చెప్పడము గెటింగ్ చేయడంలో చాలా కృషి చేసిండు. నేను ఎస్ఎస్సి తర్వాత నా స్టడీ కంప్లీట్ అంటే ఎంకామ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేశాను ఒక 5 years. ఆఫ్టర్ దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఒక 2 years చేశాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంట్రా అందరూ మొత్తం ఉద్యోగాలనే వెళ్తున్నారు, మరి ప్రపంచం తినేది ఏం తింటుందిరా, ఆహారమే కదా, ఏడికెళ్ళినా కానీ అన్నమే కావాలి కదా, అన్నం లేనిది ఎక్కడి నుంచి వస్తుందిరా, ఫార్మరే కదా ఉత్పత్తి చేసేది. మరి నవేడేస్ ఉన్న ప్రతివాడు ఉద్యోగం వెళ్తాడు, ప్రతివాడు అదే సాఫ్ట్వేర్ అనుకుంటూ పోతాడు, మరి పంట పండించేవాడు ఎవర్రా అని చెప్పేసి ఒక థాట్ మైండ్లో కలిగింది. నేను ఒక 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా యాజ్ ఏ ఫార్మర్. నేను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఒక 400 metric tons ధాన్యాన్ని నేను డెలివరీ చేస్తాను. నేను నా తెలంగాణ ప్రజలకే కానీ అది ఏమైతేనే కానీ నేను ఒక పండిస్తాను, ప్రొడక్షన్ ఇస్తాను. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక వెంకటేశ్వర్ సారు ముఖ్యంగా వెంకటేశ్వర్ సార్ దెబ్బలు తప్పించుకోవడం కోసం అరే ఇటు రారా అని చెప్పి పిలిచిపోయేది. నువ్వేం చేస్తావు అంటే అరే నాకు బరిగెళ్ళలేవురా అని చెప్పేసి సార్ చెప్పేటోడు. నేనేమైనా కేశవపురం రోడ్డుకు పోయి వాయిల్ బరిగెలు ఇచ్చుకొచ్చుకోవాలి. ఈ వాయిల్ బరిగెలు ఇచ్చుకొస్తే అప్పుడు నాకు దెబ్బలు తప్పేది చూస్తుంటే అరే వీడు మళ్ళీ బరిగెలు తెచ్చిలే అని చెప్పి దెబ్బ కొట్టే పోయేది. సో అది నాకు అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. తర్వాత వచ్చేసి నాకు 2 kids, ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిఫెన్స్ అకాడమీ తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్లో చదువుతున్నాడు. నా పాప 9th class ఇక్కడ సాకేత స్కూల్లో చదువుతుంది. సో మై లైఫ్ కంప్లీట్లీ 2018 ఐఎమ్ సాడ్ పీరియడ్. మై వైఫ్ ఈజ్ క్షణికావేశంలో ఆమె ఎక్స్పైర్డ్ అయింది. సో ఆమె సో మచ్ స్ట్రగుల్. ఆఫ్టర్ స్ట్రగుల్ ప్రజెంట్ నా హ్యాపీ 8 years అయిపోతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ గురువులకు మరొకసారి పాదాభివందనాలు. కాన్సిక్యూటివ్ టూ టర్మ్స్ ఐ థింక్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, గురువు గారికి ప్రణామములు అందరికీ. నా ఫ్రెండ్స్ కూడా ప్రత్యేకించి ఈ 30 years అందరు కలవడానికి మేబీ నాది లేట్ మ్యారేజ్ 8 years బ్యాక్. అందులోనే ఫస్ట్ నాకేంటంటే వీళ్ళు లేట్గా ఒక్కొక్కరు 5 members 6 membersతోనే యాడ్ అయ్యి ఈ గ్రూపు నా మ్యారేజ్తోనే స్టార్ట్ అయినట్టుంది మేబీ అనుకుంటున్నా అంతే. కావున నేను చేసేది వ్యవసాయము ప్లస్ బిల్డరు, పొలిటికల్గా ఉంది, వెల్ సెటిల్. అట్లాగే నాకు ఒక పాప ఫస్ట్ ఇప్పుడు వెంకటేశ్వర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చేస్తాను. డిప్యూటేషన్ మీద రెడ్ కోలో జాబ్ చేస్తున్నాను. నాకు 7th class వరకు మ్యాథ్స్ అసలు రానే రాదు, అసలు 30 పాస్ మార్క్ కూడా రాకపోయేది. ఆ తర్వాత దేవేంద్ర సార్ వచ్చాక 8th class నుంచి ఒక్కసారి ఏమో దాని మీద కొట్టాడు సార్ ఫస్ట్ టైం. దాన్ని సీరియస్గా తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి మ్యాథ్స్ అంటేనే ఇంట్రెస్ట్ పెట్టింది.
నా సార్ పెట్టిన టెస్ట్ యూనిట్ టెస్ట్లో 20 మార్కులు వస్తే ఎక్కువ అన్నది అందరూ. కానీ మా 94-95 బ్యాచ్లో 25 కొట్టారు. అలాగే ఆ స్పీడ్ తోటే మ్యాథ్స్ 100/100 కొట్టారు. అలాగే మాకు పాలిటెక్నిక్ అంటే కూడా తెలియదు, అసలు ఎడిపోవాలో తెలియదు మాకు. ఆ పొజిషన్లో మా దేవనేట్ సార్ అందరికీ కూడా పాలిటెక్నిక్ అప్లికేషన్ తీసుకొచ్చేసి అందరు ఫిల్ చేశారు. దాని ద్వారా మేము ఈ పొజిషన్కి వెళ్ళిపోయాం. సార్కు ముఖ్యంగా ధన్యవాదాలు. అలా పని తీసుకుంటాం. అలాగే అనునిత్యం కాపాడుతూ మన స్కూల్ ఓకే అనునిత్యం మన స్కూల్ని కాపాడుతున్న రమణయ్య అటెండర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ధన్యవాదాలండి. ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను మా మిసెస్ బీటెక్ ఐటీ సార్, సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తుంది. జట్టు ఇద్దరు పిల్లలు, పెద్దబాబు 8th క్లాస్, చిన్నబాబు 7th క్లాస్ సార్. థ్యాంక్ యూ. జేటీఓ భిక్షపతి నేను బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నాము. సో నేను కూడా అంటే నేనేం పెద్ద క్లాస్ టాపర్ని కాదు అని మరీ పూర్ కాదు. సో ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్ని. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ పాలిటెక్నిక్ అన్నారు. నేను కూడా అదే అనుకున్నాను. సో అప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత నాకు 5,000 ర్యాంక్ వచ్చింది. దాని ప్రకారం అప్పుడంతా మాన్యువల్ ఉండే కౌన్సిలింగ్. అయితే ఆ టైంలో పాలిటెక్నిక్ అంటే నా ఆలోచన వేరే ఉండే. ఎర్రగట్టుగుట్ట దగ్గర కూడా పాల కేంద్రంలో పెద్ద ఆర్చ్ ఉండేది. మన ఊరు నుంచి రోజు కొన్ని 100 సైకిళ్ళ మీద పాలు పోతుండే అన్నట్టు. పాలిటెక్నిక్ అంటే నేను రియల్గా అనుకున్నది అయితే పాలల్లో పాలన్నీ ఉంటాయి, నీళ్ళెళ్ళి ఉంటాయి అని చేసే టెక్నిక్ని పాలిటెక్నిక్ అనుకున్నా. సో అదే కాన్సెప్ట్లో నేను కౌన్సిలింగ్కి వెళ్తే ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు నీకు ఎలక్ట్రికల్గా ఉన్నా, నీకు సివిల్గా ఉన్నా, మినకే నాకు గది కాదు, పాలల్లో పాలెన్ని ఉంటాయి, నీళ్ళు ఎన్ని ఉంటాయి, గా డిగ్రీ అంటే ఆ టెక్నిక్ ఇన్ని ఉండదు, ఇది ఎలక్ట్రికల్ అని చెప్పడం జరిగింది. సో లేటర్ బేసికల్గా మనం తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి ఐ సఫర్డ్ ఇన్ డిప్లొమా. నేను డిప్లొమాలో కూడా యావరేజ్ మార్కులతో పాస్ కావడం జరిగింది. లేటర్గా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఫైనల్గా 2008లో బిఎస్ఎన్ఎల్లో టెలికామ్ టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ కావడం జరిగింది. తర్వాత నేను ఇప్పుడు 16 సంవత్సరాల సర్వీస్. నా ఫ్యామిలీ విషయానికి వస్తే మా మిస్సెస్ ఆల్సో గవర్నమెంట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ సోషల్ వెల్ఫేర్ వర్కింగ్ ఇన్ హన్మకొండ. మా పాప వచ్చేసి 2nd ఇయర్ అయిపోయింది. సో కొంచెం ఆమె మంచి ఎడ్యుకేషన్ ఉంది. సో లాస్ట్ ఇయర్ నీట్ అందరితో కూడా చేసుకుంటే నేను కూడా ఒక గుడ్ పొజిషన్లో ఉన్నా అనుకుంటున్నాను. కాకపోతే నాకంటే బెటర్ వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. సో ఐఆమ్ వెరీ ఫీలింగ్ కంఫర్ట్లీ. ఎందుకంటే నాతో కంపేర్ చేసి చాలా మిత్రులు కూడా ఈరోజు డైలీ వర్క్ వెళ్ళడము, డైలీ అంటే ప్రైవేట్ జాబ్లలో ఉన్నారు. నేను చదువుకుంది కూడా డిప్లొమానే, నాకు ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా లేవు, ఓన్లీ పాలిటెక్నికే. అంటే నేను అనుకున్న పాలల్లో నీళ్ళల్లో ఉన్న టెక్నికే, దాంతోనే నాకు జాబ్ వచ్చింది. ఈ జాబ్ వచ్చిన దానికి ఈరోజు నేను స్టేజ్ మీద గర్వంగా మాట్లాడుతున్నా అంటే దానికి ముఖ్య కారణం ఈ డయాస్ మీద ఉన్నటువంటి మన గురువులు. ఈ గురువులందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఈ సందర్భంగా నేను వాళ్ళకి పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మన టీచర్ల గురించి చెప్తే ప్రతి టీచర్ అంటే డయాస్, ఆన్ ది డయాస్ ఆర్ ఆఫ్ ది డయాస్. శర్మ సారు చెప్పిన తెలుగు అంటే ఇప్పటికీ నేను మర్చిపోలేను. మా పాప కానీ బాబు కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే అడిగితే కూడా నేను చెప్తుంటే ఏంటి డాడీ నువ్వు ఎప్పుడో చదివిపోయినావు, నువ్వు ఇంకా నీకు తెలుగు వస్తుందా అంటుంటారు. హిందీ కూడా అంతే. సో ఇంగ్లీషు వన్ థింగ్ ఐ కెన్ సే, నేను తెలుగు మీడియం అయినప్పటికీ 9th క్లాస్ లీడర్ నేనే. అప్పుడు మన ఎవరు బాబురావు సార్ ఉండే క్లాస్ టీచరు. అయితే మనము ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే మనకు క్లాస్ అటెండెన్స్ తీసుకునేది 4 o'clock అందరం లీడర్ తీసుకునేది. సో నేనేం చేసిన అంటే మధ్యాహ్నం రానోళ్ళందరి అటెండెన్స్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని పోయినా. సార్ అక్కడ లాస్ట్లో స్టాఫ్ రూమ్లో ఉన్నాడు. అంటే నా దృష్టిలో ఏంటిదంటే ఆబ్సెంట్ అంటే హాఫ్ అంటే సగం, సెంట్ అంటే 100, 100లో సగం అంటే సగం వస్తే వచ్చినట్టు, హాఫ్ సెంట్ ఫుల్ అయితే % అని నేను అనుకునేటోని. ఓ 10 మంది రాలేదనుకోండి, రాశాను హాఫ్ సెంట్, HALF హాఫ్ సెంట్, CNT రాసి ఈ నెంబర్లు వేసి పట్టుకొని పోయినా. చూసి ఏంటిది రా అన్నాడు. ఏంటిది రా అంటే ఆబ్సెంట్ సార్ అన్న. ఆబ్సెంట్ అంటే ఏంటిది రా అన్నాడు. అంటే హాఫ్ సగం సార్, హాఫ్ అంటే సగం, సెంట్ 100లో సగం వస్తే ఆబ్సెంట్ అంటే బేబకు పన్న ఒకటి 2 గుద్దిన్నాను. అన్న తర్వాత నాకు బాగా గుర్తు కొట్టి అబ్సెంట్ స్పెల్లింగ్ అది కాదు, ABSEND అని చెప్పాడు సార్. సో సార్ నాకు అది క్లాస్ లెవెల్కి రాదండి అన్న, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి సార్ అన్న. ఫస్ట్ క్లాస్కి రాగానే స్టాండ్ అప్ అన్నాడు అని అందరు అబ్సెంట్ స్పెల్లింగ్ రాయండి రా అన్నారు. సో ఎంతమంది రాశారో నాకు తెలియదు. సో 99% అందరు తప్పే రాశారు. అందరు నీ ఒక్కదానివే అన్న, అందుకోసం అని నేను 100% అనలేదు. ఓన్లీ 1 or 2 సుభద్ర ఇంగ్లీష్ కాబట్టి ఆమె స్పెల్లింగ్ బాగానే రాసింది. ఎక్సెప్ట్ హర్ అంటే నేను కూడా ఇంక్లూడింగ్, కానీ నాకు చెక్ చేయలేదు సార్, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐ నో ద స్పెల్లింగ్.
సో ఇది ఇప్పటికీ నేను మర్చిపోలేనటువంటి సంఘటన. సో ఆ విధంగా ఇంగ్లీష్లో కూడా మనం ఈరోజు నేర్చుకున్నాము. వీఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఇంగ్లీష్ సార్ బాబురావు సార్. అండ్ వెన్ వి కమ్ టు 10th క్లాస్ గోపాలరావు సార్ క్లాస్కి రాగానే అంత గప్చుప్ అయిపోయింది. ఎందుకంటే సార్ చెప్పేది, సార్ ఏం వర్క్ ఇచ్చేదో తీసుకునేది. తర్వాత హిందీ సార్ గురించి మీరు అందరు చెప్పిందే, గ్యాంగ్ లీడరు. ఇంకోటి ఏంటంటే నన్ను యాక్చువల్గా హిందీ సార్ బాగా కొట్టిండు 8th క్లాస్లో. ఎందుకు కొట్టిండో సార్ తెలియదు. తర్వాత మార్కులు చూసారు, నువ్వు మంచిగా చదువుతావారా అన్నాడు. సో అంటే మనల్ని చూస్తే అట్లా అనిపించచ్చు, కానీ లేటర్ ఇట్ క్లియర్డ్. ఇంకా చెప్తే ఆనందరావు సార్ సోషల్ మీరు కూడా చెప్పారు. అంటే అప్పుడప్పుడు ఒకటి ఉండేది సార్, ఆనందరావు సారు వాచ్ తీసి పక్క పెట్టినంటే వానికి ఇలా భర్త పూజ అవుతుంది అనుకునేటోళ్ళు. ఆ సందర్భంలో సార్ అంటే కూడా చాలా గౌరవము. సో అందరైతే బాగానే చదివేటోళ్ళు. ఇంకా ఎస్పెషల్గా దేవేంద్ర రెడ్డి సారు, మనకు ఇంకా వెంకటేశ్వర సార్ గురించి చెప్పనవసరం లేదు. మనకు గేమ్స్ అంటే మంచి ఎంకరేజ్ చేసేటోడు సారు. తర్వాత ఇంకా సైన్స్ విషయానికి వస్తే మేడం నన్ను ఒక్కసారి బెంచ్ మీద ఎక్కించింది. ఎందుకు ఎక్కించిందంటే మేడము ప్లాస్టిక్స్ అనే టాపిక్ చెప్తున్నప్పుడు అంటే మన అప్పుడు తీట మాటలు కదా బాగా, ప్లాస్టిక్ అంటే ఏంటిదంటే పందికలు అని చెప్పాను నేను. బ్రష్లు దేనితో తయారైతే పందికలతోనని చెప్పాను నేను. నన్ను బెంచ్ మీద ఎక్కించి నాకు ఇప్పటికి గుర్తు. ఎందుకంటే మనకు ప్లాస్టిక్ అంటే మనం అనుకుంటాం కదా, బ్రష్ అంటే మనకు ఫీలింగ్ అన్నట్టు వాటితో తయారు చేస్తారని. సో అది కాదు, ప్లాస్టిక్తో తయారు చేస్తారని చెప్పడం జరిగింది. సో తర్వాత సుజాత మేడము ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. తన ఆరోగ్యరీత్యా తనకు రాలేకపోతున్నందుకు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేయమని చెప్పింది మేడము. అట్నే సదానందం సార్ని కూడా ఇన్వైట్ చేశాము. అతనికి ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉండడం వల్ల సార్ రాలేకపోయినారు. వాళ్ళ తరఫున కూడా మనందరికీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి శుభాకాంక్షలు తెలియజేయడము ఇద్దరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తదనంతరం నా తర్వాత సిహెచ్ రత్నాకర్. చిలివేరు రత్నాకర్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు డిపార్ట్మెంటల్ యాక్సిడెంట్ అయి కావడం వల్ల స్పైనల్ కార్డ్ ఇంజూరీ జరిగింది. నాకు ఒక పాప, ఒక బాబు. పాప పేరు సాత్విక, బాబు పేరు ప్రణయ్ కుమార్. బాబు బీటెక్ చేస్తున్నాడు, పాప ఎంబీఎస్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. మా క్లాస్మేట్ అందరికీ నమస్కారాలు. నేను మాత్రం మేస్త్రి పని చేస్తా. నాకు ఇద్దరు కొడుకులు ఇట్లా ఒక కొడుకు మాత్రం నేవీ జాబు, చిన్నోడు ఆర్మీ ట్రైనింగ్లో ఉన్నాడు. నేనైతే బిల్డర్ మేస్త్రి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పోషాల్ గారు. ఎస్, ఈజ్ వర్కింగ్ ఇన్ వైజాగ్ సార్. వైజాగ్లో నేవీలో చేస్తున్నాడు. గురువులకు నమస్కారం, నా తోటి విద్యార్థులకు నమస్కారం. అది సుదన్పల్లి పి సంపత్, పేడపల్లి డబ్బాల కాడ వెజిటేబుల్ షాప్. మా కొడుకు ఫస్ట్ ఇయర్ బీటెక్, బిడ్డ సెకండ్ ఇయర్. సంతోషంగా బతుకుంటున్నాను. థ్యాంక్ యూ సంపత్. తర్వాత జి మురళి, బి అశోక్, జయప్రసాద్, వి రాజేందర్, సిహెచ్ రమేష్. ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు. వేదికను అలంకరించిన గురువులకు పాదాభివందనలు. నా మిత్రులకు నమస్కారాలు. నా పేరు మురళి. 10th క్లాస్ వరకు గురువుల సహాయ సహకారాలతో, వాళ్ళు నేర్పిన క్రమశిక్షణతో డిప్లొమా చేయడం జరిగింది. పాలిటెక్నిక్ చేశాను వరంగల్లోనే. దాని తర్వాత బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. అండ్ దాని తర్వాత ఎంటెక్ ఆర్ఈసీ వరంగల్లో, ఎన్ఐటి వరంగల్లో చేశాను. అండ్ తర్వాత గవర్నమెంట్ జాబ్ రాసాను, కానీ డిఫరెంట్ రీజన్స్ జాయిన్ అవ్వలేదు. అండ్ ప్రజెంట్లీ హైదరాబాద్లో మెగా ఇంజనీరింగ్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు ఒక బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. అండ్ ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఇన్ని ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్న కారణము ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు మన భిక్షపతి చెప్పినట్టు జస్ట్ జన్మనిచ్చారు అంటే విత్ బ్లైండ్ నాలెడ్జ్. అసలు తను చెప్పినట్టు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళామంతే, కానీ ఎందుకు వెళ్ళాలి, కెరీర్ పరంగా ఏముంటుంది అసలు గైడెన్స్ ఇచ్చేవారు లేదు. శ్రీరామపల్లి 7th క్లాస్ వరకు ఉండేది మాకు. ఇక్కడ 8th క్లాస్ నుండి వచ్చిన తర్వాత దేర్ ఈజ్ అ లైట్. యాక్చువల్లీ ఆ లైట్ ఎక్కడి నుండి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద టీచర్స్. అందరూ
సబ్జెక్టు ఉన్న దాంతో సబ్జెక్ట్ చెప్పుకుంటూ ముఖ్యంగా కెరీర్ పరంగా కూడా దేవేంద్ర రెడ్డి సార్ చాలా మా అందరికీ, మా బ్యాచ్ అందరికీ, ఐ డోంట్ నో ప్రీవియస్ బ్యాచ్, బట్ మా బ్యాచ్ మాత్రం సార్ గైడెన్స్ వల్ల అండ్ మిగతా ఉపాధ్యాయుల వల్ల చాలామంది డిప్లొమా సీట్స్ రావడం జరిగింది. అండ్ తెలుగు సార్ శర్మ సారు అండ్ హిందీ సారు మన సదానందం సారు అండ్ సైన్స్ టీచర్ రాజమౌళి సారు, సోషల్ టీచర్ సదానందం సారు, హెడ్ మాస్టర్ సారు గోపాల్ సారు అండ్ శ్రీమతి టీచరు సుజాత మేడము, ఆనందరావు సారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఇలా బ్రతుకుతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షనే అనుకుంటాను నేనైతే. యాక్చువల్గా ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు సార్. యూ గేవ్ అస్ ద లైఫ్ యాక్చువల్లీ, సెకండ్ లైఫ్, ఫస్ట్ లైఫ్ పేరెంట్స్ అండ్ సెకండ్ లైఫ్ టీచర్స్. మా జీవితాంతము మా పిల్లలు మేము అంతా మీకు జీవితాంతం రుణపడి ఉండాలి సార్. డెఫినెట్లీ వీ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత జి జయప్రసాద్, ఈజ్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కానిస్టేబుల్ ట్రాఫిక్ అండ్ కాజీపేట సెక్షన్ హనంకొండ. సో మన దాంట్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటా. సో ఈజ్ బిలాంగింగ్ టు, చెప్తాడు తను. గురువులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ నమస్తే. నేను అంటే నాకు ఇంగ్లీష్ రాదు, మీ అంతా చదువుకోలేదు. అయితే నేను చదువులో చాలా వీక్ అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు చదువు అసలే రాదు సార్. కానీ ఫిజికల్ కొంచెం అప్పుడే మంచిగా ఉండేటోడిని. మా హిందీ సార్ రాజమౌళి సార్ నన్ను ఎప్పుడు గుండా, నువ్వు ఎప్పుడు ఏదైనా కాకుండా పోలీస్ అయితే అవుతావు అనేటోడు. అదొక్కడే నాకు కొంచెం అది మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినా. నోటిఫికేషన్ వచ్చింది 10th అయిపోగానే, ఫస్ట్ 18 years కంప్లీట్ కాగానే నాకు ఉద్యోగం వచ్చింది సార్. ఫస్ట్ నేను అంటే మన ఈ 94-95 బ్యాచ్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేనే సార్. ఇంకా నాకు సర్వీస్ కూడా 15 years ఉన్నది. చిన్న ఏజ్లో ఉద్యోగం వచ్చింది కాబట్టి. మా ఇద్దరు అమ్మాయిలు సార్. నాకు పెద్ద పాప సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చిన్న ఆమె ఇప్పుడు బీటెక్ కిడ్స్లో చదువుతుంది సార్. అంతే సార్. దాని నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి, బీఆర్ఎస్ బీజేపీగా మారి ఈరోజు బీజేపీ నుంచి కాంటెస్ట్లో మరి రేపు దేంట్లో ఉంటాడో అతనికి మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. రాజేందర్ మాట్లాడారు. గురువులందరికీ నమస్కారం, పాదాభివందనం. నా తోటి విద్యార్థులకు, నా క్లాస్మేట్లకు అందరికీ నమస్కారం, పాదాభివందనాలు. నాకు ఇద్దరు కుమారులు, ఒకళ్ళు డిగ్రీ అయిపోయింది, ఒకళ్ళు ఇప్పుడు బీటెక్ చేస్తాను. మా మిసెస్ రిజర్వేషన్ వల్లనే ఎంపీటీసీ 2 సార్లు. అందుకే చెప్పాలి అట్లా మనం. మా భార్య పేరు ఉమా. నాకు మటన్ షాప్ ఉన్నది, బిజినెస్, చికెన్స్ అంటారు, బట్టల షాపు, పొలిటికల్. చెప్తాను అన్ని పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు అన్నిటికీ మటన్ సప్లై చేస్తాను అట్లా. చికెన్, బట్టల సుత. ఎవరికన్నా ఆపత్తి అంటే పొలిటికల్ ప్రకారంగా ఎంత దూరమైనా నేను ఒంటరిగా వస్తా. వాళ్ళ ఆపత్తులున్నా ఏమున్నా నేను తీర్చగలుస్తా. అంత శక్తి నాకు ఆ దేవుడు ఇచ్చిండు. ఆ గురువులు సుధా నాకు ఇంతకాలం చేయబట్టి ఇచ్చిండు. మీరందరూ క్షేమంగా ఉండాలి, మమ్మల్ని క్షేమంగా ఉంచి మీరందరూ సుధా మంచిగా ఉండాలి అందరూ. దీనికి ఏ పని అయినా నేను ముందుకొచ్చి మీకు చేయగలదని చెబుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ రాజేందర్. అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే, యాక్చువల్గా రమేష్ ఫస్ట్ ఐటీఐ చేశాడు. తర్వాత మా క్లాస్లో అసలు నేను చెప్పడం మర్చిపోతున్నాం, మా క్లాస్లో డిప్లొమా చేసిన వ్యక్తుల లోపల రమేష్ నెక్స్ట్ తరం వాడు. ఎందుకంటే మేము ముందు ఒక 6 డిప్లొమా చేయడం జరిగింది. అందులో భిక్షపతి, నేను, ఉమాకాంత్, శివప్రసాద్, శ్రీధరు, మురళి, అయిల్ కమరు. తర్వాత తరంలో చేసినటువంటి సిహెచ్ రమేష్ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్గా ఉన్నాడు. అదే అతనికి మాకు కొంచెము జనరేషన్ గ్యాప్ సార్. అంటే 2 సంవత్సరాలు ఎంట్రీగా, అంటే నేను డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇతను ఐటీఐ కంప్లీట్ చేసుకొని డిప్లొమాకి రావడం జరిగింది. ఇతను ఎప్పుడైతే 2002 సంవత్సరంలో రాగానే అప్పుడే నెంబర్ ఆఫ్ కాలేజ్ రావడము, బీటెక్ కంప్లీట్ చేయడము, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జరిగింది. సో ఇతను కూడా ఒక గుడ్. సో నా తరపు నుంచి మొత్తం రవి కవర్ చేసాడు. సో గౌరవనీయులైన గురువులకు మరియు నాతోటి విద్యార్థులకు నమస్కారాలు.
సో అక్కడ చాలా మాట్లాడగా ఇక్కడికి వస్తే ఏం గుర్తు కావట్లేదు. సో నేను 10వ తరగతి వరకు స్టూడెంట్ అంటే స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్. సో ఏదో వచ్చినామా, స్కూల్కి వచ్చినామా, చదువుకున్నామా, పోయినామా అంతే. సో మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల స్లోగా నాకు ఇక్కడ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయింది. అది 10వ తరగతి నుంచే స్టార్ట్ చేసినాను. సో నేనంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి యావరేజ్గా చదువుతూ కొన్ని సంవత్సరాలు నాకు సెటిల్ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది రవి చెప్పినట్టు. ఫస్ట్ నేను 10th క్లాసు బయటికి రాగానే ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసామంటే మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. సో అక్కడే ఆగిపోదామా అనుకున్నాము. సరే ఏం చేయాలో తెలియక ఖర్చు లేని చదువు ఏంటిది అంటే అక్కడ ఉన్నప్పుడు మనకు వచ్చిన మార్కులకి ఫ్రీగా సీట్ వస్తుంది. ఎందులో అంటే ఐటీఐలో ఫ్రీగా సీట్ వచ్చింది. సో వెళ్ళి ఒక 2 years ఐటీఐ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో తెలియలేదు. సో అక్కడ ఆగిపోకుండా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ పాలిటెక్నిక్లో మళ్ళీ సీట్ తీసుకున్నాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో సీట్ వచ్చింది నాకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. సో 3 years కంప్లీట్ చేసిన. అప్పటికి కూడా 5 years అయిపోయినాయి, కానీ డిగ్రీ లేదు. సో ఏం చేయాలి, ఒక డిగ్రీ అన్న రావాలి అని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ నేను స్టేట్ ర్యాంక్లో 162 ర్యాంక్ తీసుకున్నా ఈసెట్లో. సో నాకు అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను అప్పటికే 5 years ఆల్రెడీ అయిపోయింది. సో నేను పార్ట్ టైం మన భిక్షపతి గైడెన్స్ ఇచ్చారు, రవి గైడెన్స్, శ్రీధర్ గైడెన్స్, అందరు గైడెన్స్ ఇచ్చారు. కానీ 4 years పార్ట్ టైం చేస్తే చాలా లేట్ అవుతుంది. నేను డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది మాకు. సో సెకండ్ ఇయర్ డైరెక్ట్ బీటెక్లో జాయిన్ అయ్యి 3 yearsలో కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పటికి మళ్ళీ డిగ్రీ అయిపోయింది, కానీ ఏం జాబ్ లేదు. సో ఆ తర్వాత నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన. సీడాక్ అని ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఒక సీడాక్ కోర్స్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేసి సీడాక్ ఎక్కడ చేశానంటే త్రివేంద్రంలో చేశాను నేను. ఆ తర్వాత మళ్ళీ అప్పటికి కూడా జాబ్ రాలేదు. రాకుండా పర్లేదని మళ్ళీ అదే కాంపిటీషన్లో ప్రిపేర్ అవ్వుకుంటూ ఒక కాలేజీలో, హైదరాబాద్లో ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను బీటెక్లో. ఒక 3 months చేసుకుంటూ అక్కడే హైదరాబాద్లో ఉన్న ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక ఫస్ట్ కంపెనీ, ఒక సాస్కెన్ కమ్యూనికేషన్స్ అని, అందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఇవాటి వరకు 18 సంవత్సరాల నుంచి ఇవాటి వరకు అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండి ప్రస్తుతానికి సామ్సంగ్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా చేస్తున్నా. సో ఇవన్నిటికీ ఇన్స్పిరేషన్ మన టీచర్స్, మన టీచర్స్ కవర్ చేసిన అందరూ. నేను చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే సో కాంపిటీషన్ అనేది నాకు ఇక్కడే స్కూల్లోనే స్టార్ట్ చేసిండు. ఎందుకంటే మేము అందరం ఎప్పుడు 23, 24, 25 మార్క్స్ ఫైట్ చేసేది, ఒక ½ మార్క్ ఫైట్ చేసేది ఇక్కడ. అప్పుడు నేను అనుకునేది ½ మార్కులు ఏముందిలే అనుకునేది. సో ½ మార్క్ వల్ల ఇవాళ ఈ స్టేజ్లోకి వచ్చినాము. సో ఆ కాంపిటీషన్ అనేది ఇక్కడ నుంచి నేను తీసుకుంటూ వెళ్ళేదాన్ని. సో ప్రతి దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని ఫైనల్గా ఈ పొజిషన్లో ఉన్నా. నా మిస్సెస్ MBA ఫైనాన్స్ చేసినాం. ఫైనాన్స్ ఏమి జాబ్ చేయదు, హౌస్ వైఫ్గా పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటుంది. మా బాబు వచ్చేసి +2 ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. మా పాప 10th క్లాసు ప్లస్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటున్నా. హైదరాబాద్లో ఒక 5 years చేసా, బెంగళూరులో ఇప్పుడు 7 years నుంచి బెంగళూరులో చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. నమస్కారం. నా పేరు బేతి అశోక్. ప్రస్తుతం రైల్వేలో చేస్తున్నాను. గ్రూప్ డి ఎలక్ట్రికల్ TRDలో చేస్తున్నాను. నాకు పాప, బాబు. పాప 4th year బీటెక్ ఈసీ చేస్తుంది. బాబు CSE 1st year. బాబు అవకాశం ఇచ్చినాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేస్తున్న గురువులకు, పూర్వ విద్యార్థుల స్వాగతం. నాతోటి విద్యార్థులకు స్వాగతం. నాది అగ్రికల్చర్, వ్యవసాయం. నాకు ఒక పాప, ఒక బాబు. పాప జాబు, కొడుకు జాబు. గురువులందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థులకు, నాతోటి చదువుకున్న విద్యార్థినులకు అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. నాకు 2 పిల్లలు. పెద్ద ఆయన డిగ్రీ చదివిండు, పెళ్ళయింది. చిన్న ఆయన ఇప్పుడు డిగ్రీ 1st year చదువుతాడు. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.